कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार। Rahman-ir-Rahim. I feel privileged to invite you all to this auspicious occasion of Aira Heart and Polyclinic's first anniversary. గౌరవనీయులైన ముఖ్య అతిథులకు, డాక్టర్లకు, మా తల్లిదండ్రులకు, క్లినిక్ సిబ్బంది, ఆహ్వానితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఐరా హార్ట్ అండ్ పాలీక్లినిక్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగతం. అల్లా దయ వల్ల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మా క్లినిక్ ఈ రోజు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. కొంచెం ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రతి శుక్రవారం ఫ్రీ ఓపీడీగా ఒక సంవత్సరం పాటు చూస్తూనే ఉన్నాము. శుక్రవారం కాకుండా కూడా వేరే రోజు కూడా ఎవరైనా ఇబ్బంది ఉండి డబ్బులు లేకపోయినా సరే వాళ్ళకి వైద్యం మనము ఫ్రీగానే చూసాము. అదే ఉద్దేశంతో సేవాభావంతో మనం రంజాన్ నెలలో కూడా ప్రతిరోజు ఒక నెల మొత్తం కూడా ప్రతిరోజు ఒక పేషెంట్ దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం అనేది అందించాము. దాంతోపాటు హజ్కి వెళ్ళే ముందు కూడా హజ్ పిల్గ్రిమేజెస్ అందరికీ వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో గుండె చెకప్ వాళ్ళకి ఫ్రీగా చేశాము మన క్లినిక్లో. ఇదే భావంతో మనము ప్రతి ఇండిపెండెన్స్ డేకి ఇంకా రిపబ్లిక్ డేకి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అనేది కూడా మన క్లినిక్ ద్వారా జరిగింది. సో ఎంతో సంతోషం ఉంది. దాని మీద నాకు చాలా సంతోషం ఏంటంటే దీంట్లోనే ఒక భాగంగా ఒక చిన్న బ్రాంచ్ మన సొంతూరు చందోల్లో కూడా జూన్ 14వ తారీఖు మనం ఈ సంవత్సరం మొదలుపెట్టాము. ఆ ఊర్లో మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ అవి కూడా లేరు నార్మల్గా. సో అలాంటి ఏరియాలో మనం పుట్టినప్పటి నుంచి అక్కడ ఉన్న ఏరియాలో సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కనీసం వారానికి ఒకసారి వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అక్కడ క్లినిక్ ప్రారంభించాము. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఏమంటే ఇప్పుడు నాతో పాటు మిగతా 9 డాక్టర్స్ కూడా అంటే 5 స్పెషలిస్ట్ డాక్టర్ అక్కడ చందల్లో అందుబాటులో ఉన్నారు. అంటే పేషెంట్స్ వేరే దూరం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే స్పెషలిస్ట్ సర్వీసెస్ వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతోనే మనం అది కంటిన్యూ చేసామన్నమాట. ట్రీట్మెంట్ చేసి స్టెంట్ వేసేసాము అనేది కాకుండా స్టెంట్ కానీ గుండెపోటు వచ్చిన తర్వాత స్టెంట్ కానీ సర్జరీ అయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ నార్మల్ లైఫ్కి రావాలనే ఉద్దేశంతో మనం బీట్ అండ్ బ్రీత్ రిహాబ్ సెంటర్ అనేది కూడా మన క్లినిక్లో మొదలు పెట్టాము. ఈ రిహాబ్ సెంటర్ మెయిన్ ఉద్దేశం ఏమంటే స్టెంట్ వేసాక కూడా లేకపోతే సర్జరీ చేశాక కూడా జస్ట్ మందులు రాస్తే డాక్టర్ వైద్యం అక్కడే అయిపోదు. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎంతో స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. అంటే ఏం తినాలి, ఏ డైట్ తీసుకోవాలి, ఎలా మళ్ళీ నార్మల్ లైఫ్కి రావాలనేది చాలా డౌట్స్ చాలా పేషెంట్స్కి ఉంటుంది. సో ఈ బీట్ అండ్ బ్రీత్ రిహాబ్ సెంటర్ ద్వారా మనం వాళ్ళకి ఎలా అంటే ఒక 8 వీక్స్ అంటే 2 నెలలు ఒక ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి స్లోగా ఎక్సర్సైజెస్ చేయించి డైట్ కౌన్సిలింగ్ ఇచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ కూడా చేసి వాళ్ళని మెంటల్లీ ఫిజికల్గా కూడా ఫిట్ చేసేసి ముందు ఎలా అయితే ఉన్నారో అంటే గుండె ప్రాబ్లం వచ్చే ముందు ఎలా అయితే ఉన్నారో అలానే హ్యాపీగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ బీట్ అండ్ బ్రీత్ రిహాబ్ సెంటర్ కూడా మనం స్టార్ట్ చేసాం అనమాట. టైం అడ్జస్ట్ చేసుకొని క్లినిక్ ని పేషెంట్స్ ని చూసి మన టీంలో భాగమయ్యారు. అలాగే మా స్టాఫ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అపాయింట్మెంట్స్ నుంచి రిపోర్ట్స్ వరకు పేషెంట్స్ కోఆర్డినేషన్ నుంచి డాక్టర్స్ తో కోఆర్డినేట్ చేసుకొని క్లినిక్ ని స్మూత్ గా రన్ చేయడానికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తున్నారు. క్లినిక్ కి వచ్చే అప్రిసియేషన్ లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఎంటైర్ ఐరా టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గుడ్ సక్సెస్ఫుల్ వన్. మనం సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా విజయానికి, మా ప్రయాణానికి వారి ప్రేమ, ప్రోత్సాహం, ఆశీర్వాదం మరియు త్యాగం ఎంతో ముఖ్యమైనవి. ఇప్పుడు మా తల్లిదండ్రులను వేదికపైకి ఆహ్వానించి వారి ఆశీర్వాదములను పొందుతూ ఘనంగా సత్కరించుకోవాలని కోరుకుంటున్నాము. గౌరవనీయులైన ముఖ్య అతిథులందరికీ
మా ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ తరఫు నుంచి వందనం అభివందనం. మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు చాలా శుభదినం నాకు, ఎందుకంటే జీవితంలో మేము చాలా శ్రమించాము. నేను యాక్చువల్గా నా పేరు అహ్మద్ బేగ్, నేను ఆర్మీలో పనిచేశాను 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మా అబ్బాయి డిఎం కార్యాలజీ స్టేజ్ దాకా వచ్చేంత వరకు భగవంతుడి కృప వల్ల మంచి స్టేజ్కి వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ ప్రారంభించి దాన్ని సక్సెస్ఫుల్గా ఒక సంవత్సరం పూర్తి చేసేందుకు అందరికీ మీరు ఎంతమంది ఉన్నారు, మీ వంతంలో ఉన్న మ్యాక్సిమం వచ్చి చూపించుకున్నారు. మీ అందరికీ నాకు శుభాభివందనాలు. తర్వాత ఒక డాక్టర్ అవ్వాలంటే అంత తేలికైన విషయం కాదు. ఆ అబ్బాయి చాలా శ్రమపడ్డాడు. దాంతోపాటు అతనికి జరిగిన భార్య కూడా తోడుగా నిలిచి ఇద్దరు కలిసి మంచిగా దీన్ని అభివృద్ధి చేయాలని, ముందు కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరికీ చేయాలని చెబుతుంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ గమనిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. बरकतिल्ला मोहतरम बुजुर्गों, दोस्तों और मेरे भाइयों बहनों, बरकतिल्ला मोहतरम बुजुर्गों, दोस्तों और मेरे भाइयों बहनों, मेरे साथियों, को मेरी तरफ से सलाम. ये हार्ट एंड क्लिनिक के स्टाफों को 1 साल हुआ. अल्लाह के फजल से ये 1 टाउन में अल्लाह के फजल से अभी तक एमबीबीएस डॉक्टर से ऐसे खिदमत करने वाले नहीं बोल के हमारे गिरावा आने के बाद ये 1 टाउन में ये रखना स्टार्ट करे थे. लेकिन अल्लाह के फजल से 1 साल से बहुत पेशेंट्स को अल्लाह के फजल से ट्रीटमेंट अच्छी तरह से हुआ. और स्टाफ भी अल्लाह के फजल से स्टाफ बहुत दूर की कॉपरेशन है. लेकिन ये बच्चे अल्लाह के फजल से अच्छी मेहनत करके उनको एमबीबीएस पीजी भी फ्री सीट है, डीएम भी फ्री सीट है. अल्लाह के फजल से उनका मेहनत अभी इंशाअल्लाह आगे चल कर ऐसा मेहनत करना बोल के कोशिश करता हूँ. आप लोग का पूरे को सलाम वालेकुम. आज फर्स्ट एनिवर्सरी है. माशाअल्लाह, अल्लाह का बहुत बहुत शुक्रिया है. आप सबकी दुआ उनके तरफ से 1 साल हो गया. मेन मकसद क्या है कि मेरा क्लिनिक का मेन मकसद है, 1 टाउन में लगाने का मकसद है ये है कि उधर कोई स्पेशलिस्ट है ही नहीं हार्ट के. मतलब हम लोग पैसों के लिए नहीं लगे, पैसों का मतलब नहीं है. लेकिन डॉक्टर को कैसा रहना है, एक डॉक्टर का मतलब क्या है. डॉक्टर पेशेंट एक बीमारी से हॉस्पिटल में आते हुए तो डॉक्टर क्या है, उसको क्या करना है. डॉक्टर के पास आने के बाद डॉक्टर ना बीमारी क्या है, पेशेंट को क्या पूछेंगे, बीमारी कैसी है, क्या बीमारी है. पेशेंट बीमारी के बारे में बताने के बाद डॉक्टर उनसे अच्छे से बात करके उनकी मेन बीमारी से बढ़कर उनसे बात करनी है. उनका अच्छा बिहेवियर से अच्छा बात करके तो वो पेशेंट बाहर जाने के लिए खुशी से जाना है. खुशी से जाते हुए हम लोग आधी बीमारी कम हो जाती है. इसका मतलब क्या है, मैं भी बचपन से देखते आ रही हूँ डॉक्टर्स को. डॉक्टर से हमारे भी डॉक्टर से फैमिली डॉक्टर मतलब हम लोग को ही अच्छे से ट्रीट करते. लेकिन दूसरे पेशेंट्स को अच्छा उनका बिहेव अच्छा नहीं होता, उनको बात नहीं करते. ये मैं ऑब्जर्व करते आई हूँ, बचपन से ऑब्जर्व करते हैं. लेकिन मैं मेरे बेटे को डॉक्टर बनाने के बाद ऐसा नहीं होना, मुझे ऐसे बिहेवियर पसंद नहीं आती. इसलिए मेरे बेटे को हम लोग बचपन से मेरे तीनों बेटे माशाअल्लाह अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्रिया. बच्चों को पाले हैं वो स्ट्रिक्ट नहीं करें, बच्चों को फ्रेंडली रखो, फ्रेंड्स के जैसा रखें. हम लोग पूरा उनको सपोर्ट करें. अल्हम्दुलिल्लाह मेरे बच्चे 10th क्लास तक बहुत फ्री होने, खेलते कूदते अच्छा पढ़े. आफ्टर 10th क्लास के बाद
आफ्टर 10th क्लास के बाद इंटरमीडिएट में बहुत हार्ड वर्क करें, अच्छा कंसंट्रेट के साथ पढ़े। तीनों बेटे भी माशाल्लाह अच्छा रैंक से हैं, मेरे बेटे तीनों बेटे बहुत सॉफ्ट नेचर है, डिसिप्लिन भी है। तो मेरा आकिफ को एमसेट में 62 रैंक के टॉप रैंकर है। आने के बाद ही हम लोग ऑल ओवर इंडिया में रहने, आर्मी की वजह से हम लोग ऑल ओवर इंडिया में रहे। इंडिया में रहने की वजह से आकिफ को नॉन लोकल होने की वजह से हैदराबाद में सीट नहीं, इतना अच्छा रैंक आने के बाद भी फिर विजयवाड़ा में सीट आई तो आकिफ को थोड़ा हाँ ये रहा था, होम सिक रहा था, थोड़ा मुश्किल हुआ था। लेकिन मैं हमारा आकिफ डेली हम लोग हैदराबाद में, मेरे दोनों बेटे हैदराबाद में रख के मैं आकिफ मैं तेनाली से डेली अप एंड डाउन हम तेनाली टू विजयवाड़ा मॉर्निंग हम लोग 6:30 को निकलते थे, मैं 8:30 बजे पहुँचते थे। 8:30 बजे से मैं शाम के इवनिंग 4 बजे तक कॉरिडोर में बैठ कर रहती थी। वैसे मैं 1 महीना मैं आकिफ के साथ रही। उसके बाद हमारा आकिफ थोड़ा सेट होने के बाद फिर मैं हैदराबाद चली गई थी। माशाल्लाह बाद में मैं हैदराबाद में ट्रांसफ़र कराना सोच रही थी सेकेंड ईयर में। आकिफ इधर धीरे धीरे सेट हो गए थे। सेट होने के बाद माशाल्लाह इंटर में MBBS ख़त्म हो गया अल्लाह के फजल से, शुक्रिया अल्लाह। मैं अब भी अल्लाह के शुक्रगुजार हूँ। बच्चों को पढ़ाना बहुत मेहनत की बात है, लेकिन पढ़ना भी मेहनत है। बच्चे कॉन्सेंट्रेट के साथ है, अच्छे डिसिप्लिन से पढ़े तो सभी ईजी लगता है। मैं भी बच्चों के साथ बहुत सपोर्ट करती थी, बहुत दुआएं करती थी। मैं बच्चों के साथ रात जगती थी। मैं बहुत अब भी मैं बहुत पढ़ती हूँ, अभी बहुत जिक्र करती हूँ। पहले भी हाजत की नमाज तहज्जुद सब पढ़ती थी बच्चों के साथ साथ। अल्लाह का शुक्र है, अल्लाह का मदद से ही हम लोग आगे बढ़े हैं। मैं भी बहुत साथ रही अल्लाह के, अल्लाह भी हमारे साथ रहे। वही है, बाद में हमारा आकिफ को फिर PG के सीट में भी फिर भी ऐसे प्रॉब्लम हुआ था नॉन लोकल का। फिर शुक्रिया अल्लाह का, फिर हम लोग मुंबई में सीट आई थी, PG हो गया। उसके बाद फिर DM के सीट माशाल्लाह DM के सीट भी तब कोरोना का टाइम था। PG के एग्ज़ाम होने के बाद तुरंत सीनियर बैच में ये सुपर स्पेशलिटी नीट का एग्ज़ाम था। आकिफ खाली प्रैक्टिस के लिए लिखे तो माशाल्लाह अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है कि सीट आ गई थी। हम लोग गुंटूर में ले लिए थे, जब गुंटूर हमें हैदराबाद से गुंटूर शिफ्ट हो गए थे। मेरा कहना यह है कि बच्चों को तो डिसिप्लिन से रहो, फ्रेंडली रहना है। माँ बाप है, ज़्यादा स्ट्रिक्ट नहीं करना, आराम से रखना उन लोगों को, बच्चों के साथ रहना, हमेशा बच्चों से अच्छा बिहेव करना है, उनसे ज़्यादा रोक टोक नहीं करना, आराम से रहना बच्चों के साथ। पढ़े होते ही रहती, पढ़े तो पढ़ते ही रहते। पढ़े के साथ साथ ये है कि बच्चों के साथ अच्छी तरबियत भी रहना, पेरेंट्स अच्छी तरबियत भी देना है। तरबियत मतलब है रियलिटी, डिसिप्लिन है, कोऑपरेट से रहना, सबको यह क्या ऊंचा नीचा मतलब है, छोटा सबसे मिलजुल के रहना। ये वो मेरे बच्चे के अंदर है। मेरे तीनों बेटे भी माशाल्लाह अच्छी पोजीशन में है, अच्छे स्टेटस में है। तब भी मेरे एक बेटे को भी ना तो ईगो है, ना तो प्राउडी है, घमंड है, कुछ भी नहीं, नॉर्मल सीधे साधे रहते। तीनों बेटे भी मेरे ऐसे ही, हम लोग भी ऐसे हैं, हम लोग पॉजिटिव नेचर में रहते हैं। हमारे बच्चों को भी मैं पॉजिटिव नेचर से पाली हूँ, इसलिए अल्हम्दुलिल्लाह सबके नज़र में मेरे बच्चे अच्छे लगते, सब भी बहुत अच्छे बोलते हैं। मैं तारीफ़ नहीं करना मेरे बच्चों के बारे में। माशाल्लाह तीनों बेटे मेरे ऐसे हैं। मैं भी सबको यही मैं बोलना चाहती हूँ, बच्चों को प्यार से पालो, पॉजिटिव सिखाओ, नेगेटिव नहीं करना बच्चों को। हमें माँ बाप नीयत साफ रखे तो बच्चे भी अच्छे होते हैं। हम लोग पॉजिटिव से उन लोगों को बिहेव करें तो वो भी पॉजिटिव से रहेंगे। हॉस्पिटल में भी हमारा आकिफ का नाम क्या, मेरी बहू समीना का नाम भी बहुत अच्छा है, दोनों भी अच्छा ट्रीट करते हैं। मुझे भी 2 पहचानत के लोग रहते हैं ना, हमारे रिश्तेदार बहुत गुंटूर में, वन टाउन में भी हैं। सब लोग जो भी क्लिनिक को आते हैं तो आपके बहू भी अच्छा बात करते हैं, अच्छा ये करते बोलते, मुझे बहुत खुशी होती है। मेरे बेटे के बारे में बहुत तारीफ़ करते, तब भी मैं अल्लाह का बहुत शुक्र करती हूँ, शुक्रिया अदा करती हूँ, शुक्रगुजार। अब भी मैं शुक्रगुजार हूँ। मैं डिपेंड ऑन अल्लाह, हमेशा मैं अल्लाह के ऊपर डिपेंड रहती हूँ। अब भी मैं हर दो मैं फजर के नमाज के बाद और असर के नमाज के बाद मेरी बड़ी दुआ होती है। मेरे घर में मैं दुआ करती हूँ। मैं अकेली बैठ कर भी बहुत बड़ी दुआ कर लेती हूँ। हर दुआ में अल्लाह की तारीफ़ है,
हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के दरूद भेजने के बाद मैं अल्लाह का इस्तगफार करके तौबा करती हूँ। उसके बाद मेरे बच्चों को, मेरे तीनों बेटे के बारे में मैं दुआ करती हूँ। उसके बाद मेरे फैमिली के बारे में लास्ट में मैं मेरे लिए दुआ कर लेती हूँ, लास्ट में करती हूँ मैं। बाद में मेरे रिश्तेदारों के, दोस्तों के लिए, सारी उम्मत के लिए मैं दुआ करती हूँ। अल्हम्दुलिल्लाह, अल्लाह के शुक्र से पूरा अभी तक अच्छा है, आगे भी अच्छा रहना। आयरा क्लिनिक भी 1 साल हो गया है, अच्छा कामयाबी, अल्लाह के शुक्रिया अल्लाह। अभी भी आगे बढ़ना है, अभी भी अच्छी तरक्की होना है बोल के दुआ करती हूँ। और सारे बच्चे भी अच्छा पढ़ के अच्छे कामयाब होना, सब माँ बाप को यही सब मिन्नत करती हूँ। सब माँ बाप से भी मैं यही करती हूँ। शुक्रिया शुक्रिया, आमीन या रब्बिल आलमीन, अल्हम्दुलिल्लाह। भी डॉक्टर से सबको भी मैं शुक्रिया अदा करती हूँ, सब बहुत अच्छे हैं। और हमारे जाफ़र हैं फार्मेसी वाले, बहुत सॉफ्ट है, बच्चे बहुत अच्छे हैं, बहुत तहे दिल से सब लोग अच्छे से अच्छा काम करते हैं। हमारा आयरा क्लिनिक को बहुत सपोर्ट करते हैं, सबके सपोर्ट से आयरा क्लिनिक आगे बढ़ते हैं। और भी इंशाअल्लाह और भी आगे बढ़ना है। और हमारे आकिब को, समीना की ज़िंदगी खुशियों से भर दे अल्लाह। हमारे दोनों को बुरी नज़र से बचाना अल्लाह, बुरी नज़र से, नज़र बस से बचा के रखना, खूब कामयाबी करना, मेरे बच्चों को खूब तरक्की करना है, यही मेरी दुआ है। अल्हम्दुलिल्लाह, शुक्रिया अल्लाह, शुक्रिया, आमीन या रब्बिल आलमीन। मैं ये हॉस्पिटल में 1 ईयर काम करना मुझे बहुत खुशी से है। और मुझे इतना सपोर्ट करने के लिए मेरे अम्मी अब्बा को और सास ससुरा को मैं स्टेज पर बुलाना चाहती हूँ। थैंक यू। చేశారు. అప్పటి నుంచి నా మ్యాటర్ సీరియస్ అయిపోయింది. అది మనం డాక్టర్స్ గురించి వేరే విధంగా చెప్పకూడదు ఒక రకంగా. తర్వాత సిక్ అయిపోయాను. సిక్ అయిపోయి లాస్ట్ ఇయర్ 4 సార్లు హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత మా రిలేటివ్ రేష్మ ఉన్నారు. తర్వాత ఆమె మా ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఆమె చెప్పారనమాట, ఆ డాక్టర్ దగ్గరికి చూపించుకోండి ఒకసారి అని. ఇప్పుడు నేను కూడా ఉండేది ఇక్కడే, వాకబుల్ డిస్టెన్స్ డాక్టర్ గారి దగ్గర, ఐరా హాస్పిటల్కి. ఇక్కడ హాస్పిటల్ ఉందని కూడా మనకి ఐడియా లేదు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా ఆయన ఒక ఫర్ ది లాస్ట్ 8 months ఐ హ్యావ్ బీన్ అండర్ హిజ్ ట్రీట్మెంట్. ఏంటంటే నేను వేరే ఇదిగా చెప్పట్లేదు కానీ హీఈస్ ఎక్సలెంట్ డాక్టర్, ఎక్సలెంట్. ఎందుకంటే నేను పెద్ద కార్డియాలజిస్టులు చాలా మంది దగ్గరికి వెళ్ళా, కానీ ఆయన ఏంటంటే నేను లలిత హాస్పిటల్లో అయ్యే మందులు 3-4 రకాల మందులు 12 సంవత్సరాలు వాడా. వెళ్తే వినడు, చెప్తే పట్టించుకోడు. ఆయన ఏం రాస్తాడో, నాకు రాశాడో ఇంకెవరికి రాశాడో తెలీదు, ఆ విధంగా చేశాడు. ఆయన ఏంటంటే హీలింగ్ టచ్ అనమాట. వెళ్తే అరగంట అయినా సరే, ఏమైనా సరే ఆయన కూడా ఇప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు ఏది పడితే టెస్ట్ రాయటం, జనాన్ని ఇసుకించడం ఉండదు. ఓపికగా విని నన్ను అంకుల్ అంటాడు ఆయన. చెప్పేసి ఆయన కనీసం నాకు ఒక 9-10 రకాల మెడిసిన్స్ మార్చారు. మారుస్తూ కొద్దిగా సెట్ అయింది. ఐ హ్యావ్ బీన్ కంటిన్యూలీ యూజింగ్ హిజ్ మెడిసిన్స్. నాకేంటంటే ఒక ధైర్యం వచ్చింది, మనకి ఇక్కడే ఉన్నారు ఒక ఆయన డాక్టర్, మంచి డాక్టర్ అని. నేను కూడా చాలామందికి చెప్పా, ఎక్సలెంట్ డాక్టరు, మీ హార్ట్ ట్రబుల్ ఏమైనా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళండి. इसलिए अब हमारे 1 टाउन में भी डॉक्टर से पूरे कौन भी नहीं है, ज़्यादा कौन भी नहीं, सब उधर जाना पड़ता. ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన ఏంటంటే ఎఫోర్డబుల్ ప్రైజెస్లో జనాన్ని ఇసుకించకుండా ఆ టెస్టులు రాసి ఈ టెస్టులు రాసి ఆయన చితగొట్టి జనాన్ని లేకుండా
జాగ్రత్తగా కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ ఆ మెడిసిన్ ఎలా పనిచేసిందో చూసి దాన్ని మారుస్తుంటారు. మార్చటం దానివల్ల అది ఆర్ట్ అనేది ప్రతి డాక్టర్కి కావాలి. మన అదృష్టం ఏంటంటే ప్రొడక్టివిటీ ఉంది. కానీ మన దేశంలో ఇంత బంగారం లాంటి దేశంలో వ్యాపారం చేసుకుని బిజినెస్ హెల్త్ని వ్యాపారం చేసి నాశనం చేసేసారు. మొత్తం సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టుగా కల్తీలు, రకరకాల అడల్టరేటెడ్ ఫుడ్స్ ఇవన్నీ వాడి జనాలు చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ మనకు తెలిసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, న్యూరో ప్రాబ్లమ్స్, న్యూరాలజిస్టు ఇద్దరు మాట్లాడారు. డాక్టర్ గారు నేను విన్నాను. డాక్టర్ గారు మన సర్జన్ గారు కూడా ఒక ఆయన మాట్లాడారు. ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తే చక్కగా విని చక్కగా ట్రీట్మెంట్ చేస్తారు. అది దానికోసం నేను అందుకని స్టేజ్ మీదకి రాలేకపోయినా కూడా వచ్చి మాట్లాడుతున్నా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Marketing manager for pesticides, human rights for Andhra, vice president. అక్టోబర్లో నాకు అంటే నేను షటిల్ ఆడతాను. షటిల్ 4 games ఆడిన తర్వాత నాకు ఎఫెక్ట్ వచ్చింది. వామిటింగ్స్ రావడం, ఈ దవడల నొప్పి రావడం జరిగితే ఎమ్మటే హాస్పిటల్కి వెళ్తే స్టంట్ వేయాలని చెప్పారు. స్టంట్ వేశారు. వేసిన తర్వాత మళ్ళీ 3 monthsకి ఊపిరితిత్తులో నిమ్మొచ్చి ఆయాసం వచ్చింది. ఈ విధంగా 2 times వచ్చింది. మళ్ళీ 3rd time వచ్చింది. ఒకసారి మళ్ళీ ఆయాసం వస్తే ఆకీఫ్ గారు ఉన్నారు. ఆకీఫ్ గారు నన్ను సేవ్ చేశారు. అప్పుడు సేవ్ చేసి కొన్ని ప్రాబ్లం ఉందమ్మా, జాగ్రత్తగా ఉండని చెప్పారు. అయినా సెకండ్ ఒపీనియన్ కోసం హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో ఆపరేషన్ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ రమేష్ గారు వచ్చేసి మళ్ళీ అకీఫ్ గారి దగ్గర చూపించుకుంటున్నాం. అక్కడ 12 రకాల మందులు రాసేవాళ్ళు. కానీ ఇక్కడ అకీఫ్ గారు పేషెంట్ని బట్టి, అతను ఉన్న పరిస్థితిని బట్టి నాకు ఇప్పుడు రాసింది 6 రకాల టాబ్లెట్సే, పర్ఫెక్ట్ టాబ్లెట్స్. దానివల్ల నాకు ఈ 3 yearsలో, ఈ 2.5 yearsలో నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ప్లస్ ఏఎస్సిడి పెట్టింది కూడా ఆయనే. మళ్ళీ మొన్న డిసెంబర్లో నాకు మళ్ళీ ఆయాసం లైట్గా వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు, ఇక మీదట మీకు ఆయాసం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి డిసెంబర్ నుంచి ఇప్పుడు దాకా నాకు ఆయాసమే లేదు. నేను మెట్లెక్కుతున్నాను. అంటే క్రమశిక్షణ ప్రకారం ఆయన రాసిన 6 మందులే. మళ్ళీ 6 మందులు రివ్యూ చెప్తాను చూడండి. మా పిల్లలు అంటే మా బాబు పాప ఇద్దరు అమెరికాలో ఉంటారు. బాబు వచ్చేసి వర్జీనియాలో ఉంటాడు, పాప న్యూజెర్సీలో ఉంటుంది. బాబు నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆ బాబు అంటే రమేష్లో ఏం చెప్పారంటే, రమేష్లో మన అకీఫ్ గారు వచ్చేటప్పుడు ఆయనతో నేను వచ్చేసి అంతే. మళ్ళీ నేను రమేష్కి వెళ్ళలేదు, మళ్ళీ ట్రీట్మెంట్కి రమేష్కి వెళ్ళలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ నాది గుండె మార్పిడి కోసం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. చేయించుకుంటే ఇప్పుడు నా పరిస్థితి గుండె మార్పిడి చేయించుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్పారు. దీనికి ఉదాహరణ కూడా దీని క్రాస్ చెకింగ్ కోసం సార్ చెప్పారు, నాకు నమ్మకం సారు. కానీ మా పిల్లలు హైదరాబాద్లో 3 డాక్టర్లు కలిసాం. ఒకరు మెడికవర్ రెడ్డి గారు, తర్వాత గోపీచంద్ అన్నం గారు, నెక్స్ట్ స్టార్లో గోపీచంద్ గారు, అపోలోలో మన గోపాలకృష్ణ గోఖలే ఈజ్ ద అవార్డెడ్ ఫర్ అవార్డు తీసుకున్న అతను అవార్డు గ్రహీత. వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇంతకన్నా ట్రీట్మెంట్ లేదు.
ఆయన ఇచ్చిన మందులు అందరు రికమెండ్ అంటే వాళ్ళు ఇవి సరిపోతాయి, ఈ మందులు సరిపోతాయి, వాడద్దు. ఇప్పుడైతే హార్ట్ రీప్లేస్మెంట్ అనేది వద్దు, కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే చేయించుకోండి అని చెప్పారు. అంటే మంచి డాక్టరు అంటాం కదా, అందరం అంటుంటాం, ఒకరిని చూసి చూడడం కూడా మంచి డాక్టర్ అంటాం. ఈజ్ ద మంచి డాక్టర్, ఈజ్ ద గుడ్ వన్, ఈజ్ ద గుడ్ వన్. నెక్స్ట్ క్రమశిక్షణ కలిగినటువంటి డాక్టర్. నెక్స్ట్ పేషెంట్ని తన మనిషిలాగా భావించి, ఎందుకంటే మేము ఫ్రెండ్స్, ఇప్పుడు అకీబ్ గారు నేను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయనకి మేము అడ్వైజ్ చేయగలను, అతని దగ్గర మేము సలహాలు తీసుకోగలము. అంటే చాలా మంచి డాక్టరు. సేతువాసు అంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సేతువాసు ఉంది అక్కడ పోతే సేతువాసుతో తగ్గిపోతుంది అంటారు కదా, అలాంటి డాక్టర్ అకీబ్ గారు మనకి దొరికినటువంటి బంగారం. అందుకని నేను ఉండేది కృష్ణనగర్ గార్డెన్స్ దగ్గర. నేను ఒక 5 months బ్యాక్లోనే నేను రమేష్ మారుతున్నప్పుడు, రమేష్ మీరెందుకు మారుతారో అంటే, మారుతున్నాను సార్ అంటే, ఇది మారటం ఓకే కదా, మీరు 2 times వచ్చేయండి, హాస్పిటల్ పెడదాం, రెడీగా ఉందాం, మీరు మీ చేత హాస్పిటల్ పెట్టిస్తాను అని కూడా చెప్పాను. అదే టైం తీసుకొని చూద్దాంలే సార్ అన్నాడు. ఈజ్ ద వెరీ గుడ్ డాక్టర్. అంటే మీరు ఎందుకు చెప్తున్నా అంటే, టాప్ డాక్టర్లు ఇంతకన్నా మందులు ట్రీట్మెంట్ లేదు అని చెప్పారంటే అర్థం చేసుకోండి. గోపాలకృష్ణ గోఖలే, గోపీచంద్ గారు ప్లస్ రెడ్డి గారు, మెడికవర్ రెడ్డి గారు, హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది మెడికవర్, వీళ్ళు 3 చెప్పారు. నేను ఈరోజే వచ్చాను హైదరాబాద్ నుంచి, ఈరోజే ఇప్పుడు జస్ట్ వచ్చాను, ఎంత 1.5 hours అయింది. మా అకీఫ్ గారి కోసమే వచ్చాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అకీఫ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. బంధుమిత్రులందరికీ నమస్కారం. నేను 10 సంవత్సరాల క్రితం బైపాస్ చేయించానండి. అదే బైపాస్ మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రివర్స్ అయింది. అయితే చేయటానికి పనికిరానన్నారు, గ్యారంటీ కూడా లేదన్నారు. చాలా పేర్లు వద్దు, చాలా పెద్ద డాక్టర్ల దగ్గర తిరిగాను. అకీబ్ గారి దగ్గర లాస్ట్కి వచ్చాను. ఇంత డబ్బు ఖర్చు పెట్టావు కదా, ఒక యాంజియో చేపిస్తావా అన్నాడు. చేపిస్తానండి అన్న. గ్రాఫ్ట్ యాంజియో ఒకటి చేశారు. నేనైతే నీకు సర్జరీ చేయలేను, స్టంట్లు చేయలేను, నీ బాడీ పనికిరాదు, కానీ 10 సంవత్సరాలు బతికిస్తాను నీకు అన్నారు. ప్రజెంట్ అయితే 9 నెలల నుంచి బతికే ఉన్నాను. నేను అనుకోవటం నాకేం డౌట్ లేదనుకుంటున్నా. ప్రతి డాక్టర్కి ఉండాల్సింది లక్షణాలు, నవ్వు, అది ఆయనలో ఉంది. పేషెంట్కి తృప్తినిచ్చేది ఎక్కడంటే నవ్వుతూ మాట్లాడిందంటో, నవ్వుతూ స్లిప్ ఇచ్చిందంటూనే ఉంటుంది. నవ్వులోనే దానికి ఆనందం, ఆరోగ్యం. దేవుడు ఆయుష్ ఇస్తే డాక్టర్ ఆరోగ్యాన్ని ఇస్తారని, ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ. నేను ఈ ఐరా హాస్పిటల్కి ఫస్ట్ మా అక్కగారిని తీసుకొని వచ్చానండి. మా అక్కగారిని తీసుకొచ్చే టైంలో కూడా సార్ చెప్పారు, ఏమని, చాలామంది చెప్పారు, చాలా వరకు గ్యారంటీ లేదు, చెప్పలేము ఏం జరుగుద్ది అనేది అని చెప్పారు. చెప్పిన తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, ఫస్ట్ 5 daysలో రికవర్ అయింది ఖచ్చితంగా అని చెప్పారు. ఇదే మాట చెప్పారు. డాక్టర్ గారు చూపించగానే ఫస్ట్ 5 daysలో రికవర్ అవుద్ది, మీ అక్క మామూలుగానే ఇంటికి వస్తుంది, తీసుకెళ్ళిపోవచ్చు. నాకు చాలామంది డాక్టర్లు ఏం చెప్పారంటే, ఏమో గ్యారంటీ చెప్పలేమండి, అది ఇది ఏదో చాలా రకాలుగా చెప్పారు మాకు. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వగానే ఫస్ట్ 5 daysలో మీ అక్క రికవర్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు, కానీ కొద్ది రోజుల్లో మీరు సర్జరీ చేయించుకోవాలి, ఖచ్చితంగా సర్జరీ అయితే పడుద్ది. మేము చాలా దగ్గర తిరిగామండి, అన్ని హాస్పిటల్ తిరిగాము, హైదరాబాద్ స్టార్కి వెళ్ళాము, చూపించుకున్నాము, వచ్చాము. సార్ ఒకటే చెప్పారు, మీ హోమ్ టౌన్ బెస్ట్, మీరు సర్జరీ చేయించుకోవటానికి మీ హోమ్ టౌన్లో ఉంటే ఇక్కడ 3 months పడుతుంది, మీరు రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోవడానికి హోమ్ టౌన్లోనే చేయించుకోండి. మీరు వెళ్ళడం ఎక్కడికి వెళ్ళి సర్జరీ చేయించుకున్నా నాకు ప్రాబ్లం లేదు, నేను అయితే మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఏ టైము, నేను రాత్రి 11 గంటలకు కూడా మెసేజ్ పెట్టిన రోజులు ఉంటాయి, సార్ మా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు
రేపు ఉదయాన్నే వచ్చేయండి, ఎర్లీగా వచ్చేసేయండి. వచ్చే రాగానే ఎక్కువ చేసేవాళ్ళు, ఇంజక్షన్ చేసేవాళ్ళు. మా కోసం 11 గంటల దాకా హాస్పిటల్లో ఉన్నారు డాక్టర్ గారు. ఒక పేషెంట్ కోసం డాక్టర్ గారు వెయిట్ చేయడం అనేది నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. 11 గంటల దాకా డాక్టర్ గారు వెయిట్ చేశారు మా కోసం, చూశారు, మందులు ఇచ్చారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ కామన్, మళ్ళీ బాగలేదు తీసుకొని వచ్చాం. తీసుకురాగానే మళ్ళీ ఓకే, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ నేను మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అలా ఏం లేదు. చాలామంది డాక్టర్లు ఏంటంటే ఒకరోజు చూస్తే రెండో రోజు వెళ్ళంగానే వీళ్ళు రోజు వస్తున్నారు ఏంది వీళ్ళతో న్యూసెన్స్ మనకి అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయనకు అలాంటిది ఏమీ ఉండదండి, చాలా బెస్ట్. ఎందుకు బెస్ట్ అన్నానంటే ఆయన ఎంత ఓర్పు అంటే ఎర్లీ మార్నింగ్ డాక్టర్ గారు మనం ఇక్కడ మా అక్కయ్యకి 2వ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించింది. ఫస్ట్ టైం మనం ఇక్కడ గుంటూరు కార్మూరు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర చేయించాము. సెకండ్ టైం మనం ఆదిత్య హాస్పిటల్లో చేయించాము. డాక్టర్ గారు మనం రికమెండ్ చేసిన డాక్టర్ గారే అక్కడ ఆయనే చూశాడు, ఆయనే సర్జరీ చేపిస్తానన్నాడు, తీసుకెళ్ళాడు, జాయిన్ చేయించారు. మొత్తం A to Z డాక్టర్ గారు. నేను హాస్పిటల్కి సర్జరీకి తీసుకెళ్ళిన 5 నిమిషాల్లో నేను ఫస్ట్ కాల్ చేసిన డాక్టర్ గారికి, సార్ సర్జరీకి తీసుకెళ్లారు, నాకు చాలా భయంగా ఉంది. ఫస్ట్ ఫోన్ చేశానండి నేను. డాక్టర్ గారు చేస్తే మీకేం ఇబ్బంది లేదు, నేను ఈవినింగ్ లోపు వస్తాను మీ దగ్గరికి అంటే డాక్టర్ గారు అవుట్ ఆఫ్ టౌన్లో ఉన్నారు అప్పుడు. అంటే డాక్టర్ గారు వచ్చేది మెడిసిన్ సైడ్, సర్జరీ చేయాలి. వేరే డాక్టర్ని మనకి కన్సల్టేషన్ ఇప్పించారు, అన్నీ మాట్లాడారు. ఆ రోజు సార్ అనుకోకుండా అవుట్ ఆఫ్ టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ 3 గంటలకి గుంటూరు రాగానే, మరి ఆయన హాస్పిటల్కి వెళ్ళారో లేదు కానీ ముందు మన దగ్గరికి వచ్చారండి. ఫస్ట్ మా పేషెంట్ దగ్గరికి వచ్చి చూశారు. రోజు జనరల్ చెకప్ ఆయన వచ్చేవాడు డైలీ. ఆయనకి పని లేదు మామూలుగా. యాక్చువల్లీ మనం సర్జన్కి అప్పు చెప్పారంటే ఆయనకు అవసరం లేదు, రోజు చూడాల్సిన పనే లేదు. కానీ డైలీ ఓపీకి వచ్చినప్పుడల్లా ఉదయం సాయంత్రం 2 పూటలు వచ్చి చూసేవాళ్ళు. మా అక్కకి 100% ఈరోజు రికవర్ అయింది. వచ్చేది ఈరోజు కానీ ఎక్కువసేపు కూర్చోలేదని రాలేకపోయింది. ఆమె తరపున నేను వచ్చాను. మా అక్క చాలా 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 బాగుంది, ఫుల్ హ్యాపీ. మా కుటుంబం ఇంత బాగుంది ఈరోజు హ్యాపీగా మూమెంట్లో ఇక్కడ ఉన్నామంటే ఆగిబ్ సార్ ఉండబట్టి మా అక్క 100% రికవర్ అయింది. థ్యాంక్ యూ ఆగిబ్ సార్. मेरा नाम रियाज है, मेरा बेटा दुबई में जॉब करता. एक बार मेरे बेटे को तेलुगु में बात करना. ओके ఓకే, మా కుమారుడు దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. అతనికి కాల్లో లోడ్ గుచ్చుకొని సెప్టిక్ అయితే అక్కడ డాక్టర్లు ఇండియా వెళ్ళిపో, అక్కడ ట్రీట్మెంట్ తీసుకో, ఇక్కడ కాస్ట్లీ వద్దని వాళ్ళు పంపిస్తే వస్తే మా కుమారుడు వస్తే ఈ మన ఐరా హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గరికి ఆకిబ్ సారు, విజయ్ సారు న్యూరో సర్జన్ తీసుకొచ్చి జాయిన్ చేశాను. సారు చూసిన వెంటనే 5 వారాలు పట్టుద్ది అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నాకు నమ్మకం లేదు, 6 నెలలు పట్టుద్ది అనుకున్న ట్రీట్మెంట్ని సారు 1 నెలలో క్యూర్ చేస్తారు అన్నమాట. అతి తక్కువ ఖర్చుతో. సాధారణంగా అదే ట్రీట్మెంట్ బయట పెద్ద హాస్పిటల్ అయితే డబుల్ ట్రిపుల్ అయిపోయింది. దాన్ని తక్కువ ఖర్చులో ఆకిబ్ సారు, విజయ్ సారు ఇద్దరు కలిసి చాలా తక్కువతో తొందరగా క్యూర్ చేశారు. ఇప్పుడు నా కుమారుడు తిరిగి వెళ్ళి దుబాయ్లో జాబ్ చేసుకుంటున్నాడు. అంతా హ్యాపీగా ఉంది. మా కుమారుడికి ట్రీట్మెంట్ వల్ల ఈ ఐరా హాస్పిటల్ డాక్టర్స్కి, ఐరా హాస్పిటల్ స్టాఫ్కి, జాఫర్ భాయ్కి అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగానే ఉన్నాను నేను, బాగానే ఉంది. యాక్చువల్గా 1 సంవత్సరం కిందట మా అమ్మగారికి మంచి ఇబ్బంది వచ్చిందండి. అలసటి, ఏ వర్క్ చేసుకోలేకపోవడం వల్ల మేము టౌన్లోనే ఒక చిన్న ట్రిప్ వేసాము. అనుకోకుండా ఆమెకి పల్స్ అంతా పడిపోయింది. అప్పుడు సారు రమేష్ హాస్పిటల్లో ఉన్నారండి. అనుకోకుండా రమేష్ హాస్పిటల్కి వెళ్ళాము. సార్ అక్కడ పరిచయం మాకు. ఒక టెంపరీ ఫేస్ మేకర్ వేసి చూద్దాము,
ఓకే అవుతుంది నాకు తెలిసి అని అన్నారు. అప్పుడు ప్రజెంట్ టెంపరీ వేసి ఒక 4 రోజులు ఉంచిన తర్వాత పంపించేశారు. 9 months ఏ ఫేస్ మేకర్ లేకుండా చేశారు. తర్వాత మధ్యలో మళ్ళీ ఇబ్బంది అయ్యి సార్ని మళ్ళీ ఐరా హాస్పిటల్ గాడి దగ్గర తీసుకెళ్తే సార్ అన్నారు, ఇంకా మనం రిస్క్ తీసుకోకూడదు, మనం రిస్క్ తీసుకునే స్టేజ్ దాటాము అని అన్నారు. సరేనండి మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం అన్నాము. అప్పుడు సార్ ఫేస్ పర్మనెంట్కి సజెస్ట్ చేశారనమాట. పర్మనెంట్ వేసి ఇప్పటికి 1.5 month అండి. ఆమె పర్మనెంట్ వేసిన తర్వాత 3వ రోజే లెగిసి నడిచి ఆమంతలా చేసింది. సార్ మాకు ఎంత మేమైతే ఒకనొక వేరే హాస్పిటల్స్, అంటే పేర్లు వద్దు మనకు హాస్పిటల్ పేర్లు, వేరే హాస్పిటల్ తీసుకెళ్తే ఇప్పుడు ఈ వయసులో ఆమెకి అంత ఖర్చు పెట్టడం అవసరమా అని అడిగారు. డాక్టర్ గారు మన తల్లిని మనం ఎంత బాగా చూసుకుంటే మనల్ని చెప్పారు. దాంతో నేను ఫర్దర్గా వెళ్తే యాక్చువల్గా ఆ టైంలో పర్మనెంట్ ఫేస్ మ్యాక్స్ వేసే టైంకి సార్ అసలు రమేష్ హాస్పిటల్లో లేరు. కానీ మా మదర్ సర్జరీ చేసి వెళ్ళినందుకు ఆయనకి నేనున్నంతకాలం, మా మదర్ కాదండి, నేనున్నంతకాలం ఆయనకి, అంటే మా మదర్ ఇంకా ఆయన గ్యారంటీ ఇచ్చింది 20 years అండి. ఆ 20 years ఉన్న దాని తర్వాత కూడా నేను ఆయనకి ఇంకా రుణపడే ఉంటానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు, మా మదర్కి ఎంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సార్ సర్జరీ అయిన తర్వాత మా మదర్ని ఒకే ఒక కోరిక తెచ్చిస్తే ఇంకా మేము అది బాకీ ఉన్నాం సార్కి. ఆ బాకీ కూడా మేము త్వరలో తీర్చుకుంటామండి. థ్యాంక్ యూ అండి. మేము రోజు చూసే పేషెంట్స్లో ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్కి ఏముంటుందంటే ప్రాబ్లమ్ అఫోర్డబిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళు స్తోమత ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేదానికి. మనకి ఏంటంటే గుంటూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అరగంటలో ట్రావెల్ చేస్తే ఎంత పెద్ద డాక్టర్ అయినా దొరికేస్తారు మీకు. మనకి డాక్టర్ల కొరత లేదు, కానీ వైద్యం చేయించుకునే స్తోమత లేని వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటాం. మేము గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాం కాబట్టి. అలాంటి నేను ఎప్పుడైనా ఏ పేషెంట్ అయినా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను డాక్టర్ ఆకిబ్ గారి దగ్గరికి పంపిస్తూ ఉంటాను. ఆయన ఏం చేస్తారంటే మామూలుగానే ఛార్జ్ చేయడు. నేను పంపించానంటే ఛార్జ్ చేయడు. అంటే నా కోసమని కాదు, మామూలుగానే పేషెంట్ యొక్క స్థితిని బట్టి ఆయన ఛార్జింగ్ ఉంటుంది అనమాట, ఫిక్స్డ్ రేట్ ఉండదు. అలాగే నేను చాలాసార్లు అఫోర్డబుల్ ఉన్న పేషెంట్స్ని కూడా కొంతమంది పంపించాను. అంటే వాళ్ళు స్తోమత ఉంది, ఛార్జ్ చేసుకునే పేషెంట్ పంపించినా కానీ 2-3 సార్లు నేను పంపించాను. అక్కడికి వెళ్ళండి, అట్లీస్ట్ ఆయన ఓపీ ఫీజు అని తగ్గిస్తారు మీకు అని చెప్పి పంపిస్తూ ఉంటాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఓపీ ఫీజు ఛార్జ్ చేయడు, 2Dకో చేస్తాడు, దానికి ఛార్జ్ చేయడు, ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తాడు, దానికి ఛార్జ్ చేయడు. సరే ఫోన్లో నేను పంపించాను కదా, ఆ పేషెంట్కి ఛార్జ్ చేయట్లేదేమో అని నేను కనుక్కుంటే ఆ రోజు వచ్చిన ఏ పేషెంట్కి ఛార్జ్ చేయడంట. ఎప్పుడు ఫ్రైడే రోజు ఎప్పుడు ఛార్జ్ చేయడు, రంజాన్లో ఏ రోజు వెళ్ళినా ఛార్జెస్ చేయడు, అలాగే హజ్కి వెళ్ళే యాత్రికుల దగ్గర ఛార్జ్ చేయడు, ఆర్మీ పర్సనల్ ఎవరు వచ్చినా డిస్కౌంట్లు ఇస్తాడు, అలా ఇండిపెండెన్స్ డే రోజు ఛార్జ్ చేయడు. అలాగే ఎప్పుడు చూసినా కానీ సమాజానికి వెనక్కి ఇవ్వాలనే తాపత్రయంతోనే ఉంటాడు ఆయన. సో అందుకనే ఆయన్ని మనం కాపాడుకోవాలి. ఇది ఆయనకి ఎంతో స్తోమత ఉంది, ఎంతో శక్తి ఉంది. చాలా పెద్ద హాస్పిటల్స్ ఆయన హైదరాబాద్లో కూడా చాలామంది పిలిచారు, అయినా కానీ ఆయన వెళ్ళడు. ఆయనకు ఒకటే తపన, నేను గుంటూరు జిల్లాకి నేను తిరిగి ఇవ్వాలి. అలాగే నా 1 town ప్రజల్లో ఎక్కువ మందికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాక్టర్లు ఎక్కువ లేరు, ముస్లిమ్స్లో డాక్టర్స్ ఎక్కువ మంది లేరు, కార్డియాలజిస్ట్. సో నేను 1 town ప్రజల కోసం నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి ఎక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఉండని ప్లేస్లో వచ్చి తను ఒక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ అయినా కానీ ఇక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేసి దాన్ని ఒక 1 year పాటు సక్సెస్ఫుల్గా రన్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదు. సో అందుకు నేను ఆయనని
ఆయన వైఫ్కి ఇద్దరిని కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాచులేట్ చేస్తున్నాను. అలాగే వారి స్టాఫ్ అందరికీ కూడా నేను స్పెషల్ కంగ్రాచులేషన్ చేస్తున్నాను. వాళ్ళు నేను 2-3 సార్లు నేను క్యాంప్స్ పెట్టాను. జనరల్గా నేను బయట ఏదైనా క్యాంప్స్ పెడితే ఆయన రిక్వెస్ట్ చేస్తాను, ఎప్పుడైనా ఉంటే మీరు వీలుంటే రండి అని. సో ఆయన ఒక్కటి రాడు, ఆయనతో పాటు ఆయన స్టాఫ్ అందరూ వస్తారు, ఆయనతో పాటు డాక్టర్స్ని తీసుకొస్తాడు. సో పబ్లిసిటీ తక్కువ చేసుకుంటాడు, ప్రజలకు సేవ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా చూసారా మీరు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పబ్లిసిటీ తక్కువ ఉంది. వచ్చిన డాక్టర్లందరూ మీకు ఏదైనా చెప్పాలి, మీకు ఏదైనా నేర్పించాలి అనే తపనతోనే ఉంటారు తప్పితే మేము ఇంత చేసాము, ఇంతమందిని కాపాడామని ఎప్పుడు చెప్పరు వాళ్ళు. సో నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను, యాజ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ నేను చెప్తున్నాను, ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత కేరింగ్గా ఇంత నాణ్యమైన వైద్యం అందించడం అనేది ఆషామాషి విషయం కాదు. అది ఆయన వల్లనే అవుతుంది. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ డాక్టర్ ఆకీఫ్. అండ్ అలాగే ఆయనకి చాలాసార్లు నేను చాలా వాటిలో నేను హెల్ప్ అడుగుతూ ఉంటాను అనమాట. ఎలాంటి హెల్ప్ అడిగినా కానీ చేస్తాడు, ఎవరు హెల్ప్ అడిగినా చేస్తారనమాట. ఆయన ఏంది, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి డబ్బులు లేవు, ఆయన అసలు ఏం పెట్టుకోలేడు. చిన్న 2D ఈకో టెస్టులు ఇవైతే ఆయన చేసేస్తాడు, ఇక్కడే ఫ్రీగా చేసేస్తాడు. ఒకవేళ ఆ పేషెంట్కి నిజంగానే స్టెంట్ అవసరమైంది కానీ డబ్బులు లేవంటే ఆయన ఆరోగ్యశ్రీ ఎక్కడుంటే ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈయన వెళ్ళి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాడు. సో అలాంటి సేవ ఎంతోమంది పేషెంట్ని కాపాడాడు. ఈ ఓపీ ఆయనకి ఈ సంవత్సరం పాటు వచ్చిన ఓపీ అన్నిట్లో కూడా మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం అంటే చాలా డేంజరస్ ప్రాబ్లమ్స్ అవి. ఈ జనరల్ ఓపీలో ఈ బీపీ షుగర్కి సంబంధించిన పేషెంట్ చూడడం, హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ చూడడం, వాళ్ళని ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ మీద పెట్టడం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుతుంది. ఎన్నో వేల కుటుంబాలకి, వేల పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడారు. దాన్ని మనం అందరూ కూడా కంగ్రాచులేట్ చేయాలి. అలాగే ఎంతోమంది పేషెంట్స్ ఎమర్జెన్సీగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్కి ఎంతోమందికి స్టెంట్ వేయటం, ఇలాంటివన్నీ కూడా ఆయన ద్వారా జరిగింది. కుదిరిన వరకు ఆయన అఫోర్డబుల్గా ఇస్తాడు. ఒకవేళ వీళ్ళు అఫోర్డ్ చేయలేరు అంటే కనుక ఆరోగ్యశ్రీలో కానీ ఎక్కడైనా ఫ్రీగా చేయడానికి ప్రయత్నిస్తారు. సో అలాంటి ఆయన్ని, ఆయన క్లినిక్ని మనం అందరం ప్రార్థనలు చేసి కాపాడుకోవాలి. సో అలా ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన స్టాఫ్ అందరికీ కూడా ఇంకా ఉత్తేజం ఇవ్వాలి, ఇంకా సర్వీస్ చేసే మోటో ఇవ్వాలి. అండ్ ఈ క్లినిక్ ఇంకా కొన్ని సంవత్సరాలు నడవాలి అని మనం అందరం కోరుకుందాం. ఐ హార్ట్లీ కంగ్రాచులేట్ యు ఆల్. థ్యాంక్ యూ. Akif is my sister-in-law's son. Akif, I have observed him from Tenali. He is in 5th class. From 5th class to DM, he never changed. He is like a gem. From the 5th class onwards, he is how he behaved in 5th class. Now, after he became a DM doctor also, he is behaving like that. Very good nature, very passionate, and very kindful and helpful boy. And my son is also a secretary in Telugu Desam Party. He sends several poor people to him for the treatment of the heart diseases or some other diseases like that. Though he never charge anyone and he make them to feel very happy. All the area from Chandol, Guntur, Nambur and all the villages, Pedakakani, few people, most of the people are coming from poor background. My son will also send him. He treat them and he make a very feel happy of all the patients. Thank you very much for giving me. मैं भी 1-2 मिनट बात करना है डॉक्टर साहब के बारे में. ये हमारे अखी भी हमारे कजिन ब्रदरिज होते हैं. इनका मैं एक छोटा सा उनके बारे में एक बात बोलना है. हेलो, बॉम्बे में हिंदुजा हॉस्पिटल में करते सो एक हमारे घर से छोटा एक प्रॉब्लम आया. वो प्रॉब्लम आने के बारे में इनसे मिलने गया मैं. जो हिंदुजा है बॉम्बे में, वो मिलको ये प्रॉब्लम हमारे ऐसा है प्रॉब्लम बोले तो उन्होंने इमीडिएटली जो स्पेशलिस्ट आते ना वहाँ पे उनका टाइम निकाल के बहुत टाइम स्पेंड करके हमारे ऊपर एक बार नहीं 2 बार जाके मिला उनसे. 2 बार मिलने के टाइम में भी बड़े स्पेशलिस्ट से बात करके वो जो प्रॉब्लम पेशेंट का है वो उनका सजेशन लेके हमें उधर से आने के बाद फिर से उन्होंने गुंटूर में 1-2-3 बार रमेश हॉस्पिटल में थे, वहाँ भी जाके मिले. बहुत सारे कितने भी है
उनसे जो पेशेंट का जो प्रॉब्लम होता, छोटा प्रॉब्लम है तो भी बड़ा प्रॉब्लम है तो इमीडिएटली ये अपने हैं, ये बाहर वाले हैं, ऐसा कुछ भी नहीं इनके इसमें दिल में। बहुत स्ट्रेट फॉरवर्ड पर्सन है हमारे ब्रदर। उनका ट्रीटमेंट भी है ना, अब जो डॉक्टर सब बोले, सब भी और स्टाफ बोले और पेशेंट्स बोले, वो 100 to 100% करेक्ट है, उसमें कुछ भी इसमें फॉल्स नहीं। ये बहुत अच्छे डॉक्टर है। हमारे गुंटूर के शहर में जो क्लिनिक पॉली क्लिनिक बोल के ओपन करे उन्होंने, इतना रिस्पॉन्स है 1 year में, ये 1 town में, इसके अंदर इतना नेम आने के बारे में उनका स्ट्रगल, उन्हें कितना हार्ड वर्क है, जो भी उन्हें ट्रीटमेंट देते, छोटा ट्रीटमेंट है तो भी बड़ा ट्रीटमेंट को बोल के नहीं, छोटे से छोटा गरीब आदमी को और बड़े आदमी जो भी आए बहुत कम में, कितना कम में देते बोले तो उतना कम में ट्रीटमेंट देते। ये मैं खुद उनके नजदीक से देखा। मैं 3-4 पेशेंट भी हमारे होटल से भी गए, नाम बोले तो बस अजमेर होटल के पेशेंट से उनके थ्रू आए बोले तो इमीडिएटली उन्हें जो भी पैसा और क्या कुछ भी नहीं सोचते, पहले उनका ट्रीटमेंट क्या है, वो बड़ा हो छोटा हो डेफिनेट हो, वो ट्रीटमेंट में करके उनके हॉस्पिटल से वो पेशेंट को रिकवरी करके कंप्लीट है भेजने का बहुत कोशिश करते। ऐसे डॉक्टर साहब को हमें हमारे 1 town से जो पॉली क्लिनिक रखे, लेकिन हमेशा उन्होंने एक बड़ा हॉस्पिटल ये 1 town के एरिया में बहुत बड़ा हॉस्पिटल ओपन करना बोल के हमारी चाहत है। हमारे इधर से जो भी लोकेलिटी के बच्चे हैं और बड़े हैं उनके हॉस्पिटल को आना, उनको बहुत सपोर्ट करना, उनका नेम को आने वाले दिनों में भी उनका नेम रुकाना बोल के मैं समझ रहा हूँ। इंशाल्लाह जरूर होएगा। उन्हें बहुत बड़े डॉक्टर, अभी डॉक्टर जो बड़े डॉक्टर बन के उन्हें बहुत नेम, गुंटूर से बहुत नेम कहा था उनका, मैं हमेशा देख रहा हूँ उन्हें बहुत नेम कमाते बोल के, इंशाल्लाह जरूर उन्हें कामयाब बनते बोल के उनको बहुत बड़ा मुबारकबाद दे रहा हूँ। 1 साल से उन्होंने इतनी मेहनत करे और हम बहुत बड़ा मुबारकबाद दे रहा हूँ। ये देने के लिए हमको बहुत उनसे कंग्रेट्स, ऑल द बेस्ट। आकिफ सर बात ऐसी से तबीयत ठीक कर सकते हैं, बहुत अच्छा ट्रीट करते हैं, हंसते बात करते से सामने आदमी का बीमारी को दूर कर डालते। अभी बाहर के डॉक्टर है तो ये टेस्ट है वो टेस्ट है, इतने दवे लिखना वैसा कर को ये करते, आकिफ सर वैसा करते नहीं। मैं डिप्यूटी जनरल मैनेजर BSNL कृष्णा डिस्ट्रिक्ट। First of all, I congratulate Aira Heart Polyclinic, all the staff I congratulate. మనకి పెద్దలు అంటుంటారు వైద్యో నారాయణ హరి అని. వైద్యుడు విష్ణుమూర్తితో సమానం, వైద్యుడు దేవుడితో సమానం. అయితే ఫస్ట్ ఆ వైద్యుడిని మనం విశ్వసించాలి. వైద్యుడి మీద నమ్మకం పెడితే అతను ఇచ్చే మందు అమృతంలాగా పనిచేస్తుంది. ఆ మందు అమృతంలాగా పనిచేసినప్పుడు అతను ఇంకా తిరిగేలేదు, అంత నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం మొన్ననే జరిగింది. ఫ్లైట్ ఢిల్లీ వెళ్తూ ఉంది, వెళ్తూ ఉండగా మధ్యలో ఒక ప్రయాణికుడికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎవరున్నారు డాక్టర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఆ చివరి సీట్లో ఒక ఆయన ఉన్నాడండి, MD, ఆయన డాక్టర్ గారు అంటే ఆయన గబగబా లేచి వచ్చాడు, చెక్ చేశాడు, చేసి జేబులో నుంచి తీసి ఒక ట్యాబ్లెట్ అట్లా నోట్లో వేసాడు. నీకేం పర్వాలేదు, ఢిల్లీ వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో చూపించుకోవచ్చు, ఏం పర్వాలేదు, ఏమవదు అని చెప్పాడు. తర్వాత ఆ పేషెంట్కి తగ్గింది. ఢిల్లీలో దిగిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగాడు, అయ్యా మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఉంది కాగితం మీద రాయండి, మళ్ళీ ఎప్పుడన్నా ఇట్లా వస్తే నేను వేసుకుంటాను అని చెప్పాడు. నేనేమి ఇవ్వలేదయ్యా, నా జేబు ఒకటి గుండి లాగేసి నీ నోట్లో వేశాను. అది నమ్మకం ఉంటే ఆ వైద్యుల ఎడల అతని మీద నమ్మకం, ఆ నమ్మకం ఉంటే ఆ మందు. ఇందాక నుంచి మా డాక్టర్ ఆకిబ్ గారి గురించి పేషెంట్స్ చెప్పారు, ఆయన హస్తవాసి మంచిది, మంచి డాక్టర్ అని.
అంటే మేము డిగ్రీ చదువుకున్న తర్వాత ఒక సర్టిఫికేట్ చేతిలో తీసుకుంటే ఎంత ఆనందపడతామో, ఒక డాక్టర్ గారికి పేషెంట్ చెప్పే మాటలు, ఈ డాక్టర్ గారి వల్లే నాకు మంచి జరిగింది, నాకు హెల్త్ బాగుంది అని చెప్పి మీరు చెప్పే మాటలు వాళ్ళకి ఇంకొక 100 మంది పేషెంట్ల ట్రీట్మెంట్ చేసే శక్తిని ఇస్తాయి. మీరు మీ పేషెంట్ అందరూ ఇప్పుడు మాట్లాడారు, నాకు ఇట్లా వైద్యం చేశారు డాక్టర్ గారని. వాళ్ళకి డబ్బులు కాదు, వాళ్ళకి మీరు చెప్పే మాటలు ఇంకొక 1000 మంది పేషెంట్లని ట్రీట్మెంట్ చేసేంత శక్తి వాళ్ళకి ఇస్తాయి. మరి తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఈ వైద్యులు పునర్జన్మనిస్తారు. మనకు పునర్జన్మనిచ్చేదే ఈ వైద్యులు. కాబట్టి మరి ఐరో క్వాలిటీని ఇంకా 1 కాదు 10 కాదు శతదినోత్సవం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాఫ్ చాలా సపోర్ట్ చేశారు. అంటే మన ఇక్కడ క్లినిక్ కానీ లేకపోతే చందన్లో పెట్టిన క్లినిక్లో కానీ స్టాఫ్ సపోర్ట్ వల్లనే. సో ఒక డాక్టర్ మంచిగా వైద్యం చేయాలి అంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఎంతైతే అవసరమో దాంతోపాటు సపోర్ట్ స్టాఫ్ అంటే నర్స్ కానీ ఫార్మసిస్ట్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇస్తున్నా లేదో అనేది అంతే ఇంపార్టెంట్. సో ఈ యానివర్సరీ ప్రోగ్రాంలో మనం వాళ్ళని కూడా ఫెలిసిటేట్ చేస్తూ వాళ్ళని కూడా గౌరవించాలనేది మన బాధ్యత. ఎందుకు ఈ సంవత్సరంలో ఒక లీవ్ కూడా తీసుకోకుండా పనిచేశాడు. ప్రతి పేషెంట్ని దగ్గరుండి చూసుకొని ఒకవేళ ఇంటికి వెళ్ళి చూడాలి అవసరం వచ్చినా ఇంటికి వెళ్ళి చూసి నాతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ పేషెంట్కి ఇబ్బంది లేకుండా చూసుకొని అన్ని కోఆర్డినేట్ చేశాడు. సో జాఫర్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. షేక్ జాఫర్ సాదిక్. Good evening everybody. First of all, thank you for giving this opportunity. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1 year అవుతుంది యాజ్ ఎ ఫార్మసిస్ట్గా అండర్ ఆకిఫ్ సార్ కింద ఎట్ ఐరా హార్ట్ అండ్ ట్రాలీ క్లినిక్. యాక్చువల్గా సార్ గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పలేము సార్ గురించి. అంటే చాలా మంచి వ్యక్తి, మేడం కూడా చాలా మంచి వ్యక్తి. చాలామంది డాక్టర్స్ చాలా ఇదిగా ఉంటారు, లైక్ ఎవరిని దగ్గరికి రానివారు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. ఆకిఫ్ సార్ అసలు చాలా మంచి వ్యక్తి. ప్రతి పేషెంట్కి తను ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా డౌన్ టు ఎర్త్ అసలు సార్ ఆకిఫ్ సార్ గారు చాలా వాల్యుబుల్. అందరితో నవ్వుతూ మాట్లాడతారు. ప్లస్ ప్రతి ఒక్కరిని చెమ్మ చూపు చూడకుండా ఎప్పుడు చూడలేదు. ప్లస్ రఫీ అంకుల్ చాలా డౌన్ టు ఎర్త్. రఫీ అంకుల్ కూడా థ్యాంక్ యూ సార్. Thank you Akif sir and Samina ma'am for giving me this opportunity. I think నేను చాలా మందికి తెలుసు మీలో సరే మా ఫ్యామిలీ మెంబర్స్ మాకు తెలిసిన వాళ్ళు మా సిస్టర్స్ అని చెప్పి నాకు డైలీ ఏదో ఒక కేసు రెగ్యులర్గా పంపిస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ కంప్లీటింగ్ 1 year సక్సెస్ఫుల్లీ.
వన్ థింగ్ ఆకిఫ్ సార్ గురించి చెప్పాల్సింది ఏంటంటే అందరికీ స్ట్రెస్ ఉంటుంది. మనం ఒక్క ప్రొఫెషనల్ లైఫే కాదు, ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, టెన్షన్ పడుతూ ఉంటాం. మన ఫేస్లో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టెన్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా. బట్ ఏ టెన్షన్ ఫేస్లో కనిపించకుండా ఎప్పుడు ఒక స్మైల్తో ఓకే ఇది దాన్ని మనం ఫేస్ చేయొచ్చు అని సార్ని చూస్తే ఆ ఎంకరేజ్మెంట్ వస్తుంది. సార్ థ్యాంక్ యూ. మిమ్మల్ని నేను ఎంకరేజ్గా అంటే మీ స్మైల్ని నేను ఎంకరేజ్మెంట్లా తీసుకుంటున్నాను. నా గురించి చెప్పాలంటే నేను డాక్టర్ భానుతేజ అండి. నేను 2016లో గైనిక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. పీజీ స్టార్ట్ చేసి పీజీ కంప్లీట్ అయిన తర్వాత నర్సాపేటలో వర్క్ చేశాను, తర్వాత సత్తెనపల్లిలో వర్క్ చేశాను, రమేష్ హాస్పిటల్లో ఒక 3 years వర్క్ చేసి తర్వాత ఇక్కడ ఆదిత్య హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మా ఫాదర్ ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి కుటుంబంలో నేను పుట్టాను. ఆడపిల్లల్ని చదివిపించడం ఎందుకు, 10th class అవ్వగానే పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది అనే ఫ్యామిలీలో నేను పుట్టాను. కానీ మా ఫాదర్ మమ్మల్ని అలా కాకుండా చదివిపిస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది, ఒక ఇండిపెండెంట్గా జీవించగలుగుతాము అనే కాన్ఫిడెన్స్తో మమ్మల్ని చదివిపించారు. ఆ కాన్ఫిడెన్స్ నేను నిలబెట్టుకొని ఈరోజు ఇక్కడ నిలబడినాను నేను. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ అంటే స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మా హస్బెండ్ కూడా నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్. నేను యాక్చువల్లీ 2016లో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు మాకు రెగ్యులర్గా డెలివరీ కేసెస్ అంటే నార్మల్ డెలివరీ కేసెస్, సిజేరియన్స్, ఎప్పుడన్నా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అలా ఎక్కువ చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఒక 2-3 years నుంచి మేము రెగ్యులర్గా మా ప్రాక్టీస్లో చూస్తున్న కేసెస్ ఒకసారి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ ఒక 15 to 20 members వస్తే ఎక్కువ మంది వచ్చే కంప్లైంట్ పీసీఓడి ప్రాబ్లమ్స్, నెక్స్ట్ పిల్లలు పుట్టడం లేదని, థర్డ్ వన్ ఈ మధ్య ఏదో కొంచెం నాకు అనీజీగా అనిపిస్తుంది, బ్లీడింగ్ కొంచెం ఇర్రెగ్యులర్గా అవుతుంది అండ్ కొంచెం అబ్నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది వస్తున్నారు. పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ అనేవి పెద్ద సీరియస్ ఇష్యూస్ అయితే కాదు, కానీ బ్లీడింగ్ అనేది మాత్రం కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. పీరియడ్ టైంలో కాకుండా మిగతా టైంలో బ్లీడింగ్ అవుతుంది అంటే అది నార్మల్ అయితే కాదు. అండ్ వాళ్ళు అయితేనే హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అవి ఏ రీజన్స్లో అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అవేర్నెస్ అనేది చాలా మందికి అవసరం ఈ రోజుల్లో. సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు ఇండియాలో ఒక 5 members ఉమెన్ ఉంటే ప్రతి 5గురిలో ఒకరికి సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. మనం అసలు వరల్డ్లోనే టాప్ ప్లేస్లో ఉన్నాం సర్వైకల్ క్యాన్సర్ కేసెస్లో. ఎందుకు వస్తుంది, వాటిల్లో అసలు సిమ్టమ్స్ ఏముంటాయి అని చెప్పేసి చాలాకి సిమ్టమ్స్ ఉండాలి అనేది ఏమీ లేదు. సో సర్వైకల్ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అనేది అవసరం. అన్ని క్యాన్సర్స్కి వ్యాక్సిన్ లేదు, కానీ సర్వైకల్ క్యాన్సర్ ఒక్కదానికే వ్యాక్సిన్ ఉంది. అది గవర్నమెంట్ ఇప్పుడు ప్రతి ఒక్క 14 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళకి ఆడపిల్లలకి ఫ్రీగా ఇస్తున్నారు వ్యాక్సిన్. ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారు అంటే క్యాన్సర్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయినాయి. అంటే 5గురిలో ఒకళ్ళకి వస్తుంది అంటే బై ద ఎండ్ ఆఫ్ 2040 ఆల్మోస్ట్ 3 members-లో ఒకళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే చాలామందికి ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అంటే యంగ్ పేషెంట్స్కి రాదు, ఓన్లీ 50 years 60 years వచ్చిన వాళ్ళకే క్యాన్సర్స్ వస్తాయి అనుకుంటూ ఉంటారు. బట్ అది ఒక మిత్ మాత్రమే. ఫ్యాక్ట్ ఏంటంటే ఇది హ్యూమన్ పాపిల్లోమా అనే వైరస్ వల్ల వస్తుంటుంది. ఈ వైరస్ అనేది 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళల్లోనే ఎఫెక్ట్ అవుతుంది.
ఆ ఎఫెక్ట్ అయ్యి అది క్యాన్సర్లా మారడానికి ఇంకొక 10 to 15 years టైం పడుతుంది. వాళ్ళు మనకి 45 years ఏజ్ అప్పుడు మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు సిమ్టమ్స్తో. సో ఈ క్యాన్సర్కి ఏంటంటే ఎర్లీగా డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెచ్పివి అనే వైరస్లో లో రిస్క్ వైరస్ ఉంది, హై రిస్క్ వైరస్ ఉంది. లో రిస్క్ వైరస్లు ఏంటంటే వాటి వల్ల మనం చాలామంది చూస్తూ ఉంటాం. ఈవెన్ మగవాళ్ళల్లో కూడా ఉంటాయి, ఆడవాళ్ళల్లో కూడా ఉంటాయి. పులిపిర్లు ఉంటాయి. చాలామంది మాకు మెడ మీద పులిపిర్లు వస్తున్నాయి, బాడీ మీద పులిపిర్లు వస్తున్నాయి, అండ్ కింద పులిపిర్లు లాగా కనిపిస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. ఈ పులిపిర్లు అనేవి లో రిస్క్ హెచ్పివి వైరస్ వల్ల వస్తూ ఉంటాయి. అండ్ హై రిస్క్ హెచ్పివి వైరస్ వల్ల ఏమొస్తుంది అంటే క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. సో మనము ఈ వైరస్ని ఎట్లా డిటెక్ట్ చేయొచ్చు అంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎవరైతే డెలివరీలు అయిపోయి 25 to 30 years క్రాస్ అయితే వాళ్ళు జస్ట్ జనరల్ చెకప్ లాగా పాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది. అంటే గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న పరీక్ష చేస్తాం, పెయిన్ ఉండదు అసలు. ఆ పరీక్ష అనేది చేయించుకుంటే ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఉంటే ఆ టెస్టుల్లో డిటెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ టెస్టుల్లో కూడా డిటెక్ట్ అవ్వలేదు కానీ ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్స్ ఉన్నాయి. అంటే క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియల్ అంటే గర్భసంచి లోపల పొర క్యాన్సర్స్ కావచ్చు. ఏమన్నా తేడాగా అనిపించినప్పుడు మేము వేరే టెస్టులు సజెస్ట్ చేస్తాము. ఆ టెస్టులు ఏంటంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని, ఇంకా తేడాగా అనిపిస్తే గర్భసంచి ముఖద్వారం నుంచి చిన్న ముక్క అనేది తీసి పరీక్షకు పంపిస్తూ ఉంటాము. ఇవన్నీ ఏంటంటే మనకి సిమ్టమ్స్ అనేవి మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి. అంటే మనకి ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ అనేది అర్థం అవ్వాలి. ఏది నార్మల్, పీరియడ్ టైంలోనే బ్లీడింగ్ అవ్వడం నార్మల్. పీరియడ్ కాకుండా మధ్యలో కొంచెం కొంచెం బ్లీడింగ్ కానీ, లేదంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడం కానీ, విడి రోజుల్లో తెలుపు ఎరుపు కలిపి అవ్వడం కానీ, ఏదైనా బరువు తగ్గుతున్నట్టు అనిపించడం కానీ, కంటిన్యూస్గా పొత్తి కడుపులో నొప్పి రావడం కానీ, కింద ఎక్కువగా పులిపిర్లు లాగా డెలివరీ అయ్యే ద్వారం దగ్గర ఏమైనా పులిపిర్లు లాగా రావడం కానీ ఇవైతే నార్మల్ కాదనమాట. ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే టెస్ట్ చేయించుకుంటే మనకి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. సో ఐ హోప్ ఎప్పుడో ప్రాబ్లం అయిన తర్వాత టెస్ట్ చేయించుకునే కన్నా జస్ట్ ఒక చిన్న చెకప్ చేయించుకుంటే ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఓన్లీ ఆడపిల్లలకే వేస్తారు, మగపిల్లలకి లేదని అనుకుంటారు. కానీ ఈ వ్యాక్సిన్ అనేది 14 సంవత్సరాల లోపు ఉన్న బాయ్స్ కూడా వేస్తారు. ఎందుకు అంటే బాయ్స్లో కూడా హెచ్పివి వైరస్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లారింజల్ క్యాన్సర్స్ కానీ, పినైల్ క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కరెక్ట్ ఏజ్ అంటే 9 to 11 years మధ్యలో, అంటే 11 years అనేది కరెక్ట్ ఏజ్ పిల్లలకి వ్యాక్సిన్ వేయించడానికి. అది ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. చాలామంది మగపిల్లలకి ఎందుకులే అనుకుంటారు, బట్ మనకి అవైలబుల్ ఉన్న క్యాన్సర్ వ్యాక్సిన్ ఇది ఒక్కటే. మనం పిల్లలకి ఆ చదువు చెప్పించాలి ఈ చదువు చెప్పించాలి అనుకుంటాం కానీ హెల్త్ గురించి ఎవరు అంతగా పట్టించుకోండి. వ్యాక్సిన్స్ గురించి ఒక 6 years దాటిన తర్వాత, 6 years లోపు అయితే అందరం వ్యాక్సిన్ షెడ్యూల్ వైజ్ వేయిస్తాం పిల్లలకి. 6 years దాటిన తర్వాత అవసరమా అన్నట్టు ఆలోచిస్తాం. బట్ ఇది అవసరం, వేయించాలి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసం. అండ్ ఆడవాళ్ళల్లో ఎవరు వేయించుకోవచ్చు అంటే 15 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చే వరకు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ 14 సంవత్సరాల లోపల వాళ్ళకైతే 2 డోసులు వేస్తే సరిపోతుంది. 15 సంవత్సరాలు దాటిన తర్వాత 3 డోసులు అనేవి కంపల్సరీ వేయించుకోవాలి. అండ్ ఎందుకు అని చెప్పి డౌట్ రావచ్చు, అంటే ఇది సీరియస్గా తీసుకోవాలా, వేయించుకోవాలా కంపల్సరీయా అంటే నేనైతే కంపల్సరీ అని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడో ఏదో ప్రాబ్లం అయిన తర్వాత బాధపడే కన్నా కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి ఒక వ్యాక్సిన్ ఉందని తెలిసినప్పుడు వేయించుకుంటే మంచిది. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మ్యామ్ అండ్ సార్.
నమస్కారం అండి. నేను ఎంబీబీఎస్ ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్ చదివాను. ఎండి జనరల్ మెడిసిన్ ఉస్మానియాలో అయిపోయింది. తర్వాత డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ హెపటాలజీ సిఎంసి నెల్లూరులో అయిపోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను 3 months నుంచి చూస్తున్నాను. సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మార్నింగ్ 8 నుంచి నైట్ 11-12 వరకు కూడా చేస్తారు. ఒక హాస్పిటల్ ఇంత చిన్న విషయం కాదండి, చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇంత స్ట్రెస్లో ఆ రెండు అక్కడ ఎవ్రీథింగ్ మేనేజ్ చేయటం, మళ్ళీ మధ్యలో క్లాసెస్ చెప్పడం, ఎడ్యుకేషనల్ పర్పస్, అకాడమిక్గా కానీ క్లినికల్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనకి మెయిన్ ఏంటంటే ఈ ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ మంటలాగా రావటము, పడుకున్నప్పుడు ఎక్కువ ఉండటము, ఓకే, గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే తగ్గిపోవటము, ఇక్కడ నుంచి ఇక్కడే పట్టేసినట్టు ఉంటాము. ఇలా ఉంటే అది మ్యాక్సిమం గ్యాస్ వల్ల వచ్చిందనండి. ఇది పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి లోపల ఉన్న యాసిడ్ అంతా పైకి వచ్చి నైట్ టైం వస్తుంది. అలా కాకుండా కంటిన్యూస్గా పట్టుకున్నట్టుండి ఆ నొప్పి ఇక్కడ నుంచి చేతికి వెళ్తా ఉన్నా సరే, నడిచినా ఎక్కువ అవుతున్నా, చెమట్లు ఎక్కువ పడుతున్నా సరే, నొప్పి చాలా భరించలేనంత వచ్చి కంటిన్యూస్గా ఉంటే తగ్గకపోవటం ఉన్నా, గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నా, అది అప్పుడు హార్ట్ వల్ల వచ్చిందనండి. సో మ్యాక్సిమం నెగ్లెక్ట్ చేయకూడదు. ఛాతిలో నొప్పి వచ్చి అలాగ తగ్గట్లేదు అనుకుంటే వెంటనే కన్సల్ట్ అయ్యి ఈసీజీ చేయటం బెటర్ ఆప్షన్ ఎప్పుడైనా సరే. అండ్ ఇంకొకటి, చాలా మంది లేదు సార్ నాకు గ్యాస్ ఎక్కువ ఉంది, ఎసిడిటీ అలాగే ఉంటుంది, ట్యాబ్లెట్స్ వాడుతున్నాను కంటిన్యూస్గా 1 or 2 years అవుతుంది, అయినా తగ్గట్లేదని చాలా మంది అనుకుంటారు. బట్ 1 or 2 ఎక్కువ రోజులు ట్యాబ్లెట్స్ వాడినప్పుడు ఎసిడిటీ తగ్గుతుంది, అది అప్పటి వరకు టెంపరీ. మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ట్యాబ్లెట్స్ ఆ టైంలో తగ్గుతుంది, తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి మనం అలవాట్లు మార్చుకోవాలి. అలవాట్లు అంటే ఏంటి? మెయిన్ తినిన తర్వాత వెంటనే పడుకోకూడదు. అది మార్నింగ్ అయినా, మధ్యాహ్నం అయినా, నైట్ అయినా సరే అట్లీస్ట్ 1 to 2 hours నడవాలి. ఇన్ కేస్ నడవలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక 1/2 hour నడిచి ఒక 1 hour అలా కూర్చోవాలి పడుకోవడానికి ముందు. అండ్ నైట్ టైం పడుకోవడానికి ముందు అట్లీస్ట్ 9 o'clock 10 o'clock పడుకుంటా అంటే 2 hours ముందు ఏం తినద్దు. 6-7 కల్లా కంప్లీట్ చేసేసండి డిన్నర్, తర్వాత 9 to 10 కల్లా పడుకోండి. అప్పుడు కంటిన్యూస్గా ఇలా మనం ఫాలో అయితేనే 3 to 6 months మనకి ఎసిడిటీ అనేది తగ్గుతుంది. 1 or 2 days ఫాలో అయిపోయి తగ్గట్లేదు అనుకోవటం కాదు. అండ్ ఆల్సో మ్యాక్సిమం మార్నింగ్ టైం టీ, కాఫీ ఎంటీ స్టమక్లో ఏం తినకుండా టీ, కాఫీ తాగడం అనేది అలవాటు తగ్గించుకోండి, బెటర్. అండ్ ఆల్సో మీరు తినిన ఎసిడిటీ కలిగించే ఎక్కువ చింతపండు, పులుసు కూర కానీ ఇలాంటి తక్కువ తినండి. లెమన్ కానీ ఇవి తక్కువ తినడం వల్ల ఎసిడిటీ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ టైం మీకు షుగర్ ఏదైనా ఉంటే అది ఎవ్రీ 3 months చెక్ చేసుకోవటము, రెగ్యులర్గా మెడికేషన్ వాడటము, డైలీ వాకింగ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, యోగా ఉంటుంది. సింపుల్గా మార్నింగ్ టైంలో మనం యోగా అనేది ప్రాక్టీస్ చేయవచ్చు. దానివల్ల డయాఫ్రామాటిక్ మజిల్స్, ఈ కండరాలన్నీ బలపడతాయి, రిఫ్లెక్స్ అనేది తక్కువ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి? పడుకునేటప్పుడు కూడా ఒక రిఫ్లెక్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 2 గంటలు కింద పెట్టుకోవటము, అది చాలా ఇంపార్టెంట్. వాటర్ మంచిగా తీసుకోవటము, ఇది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ వీటి ద్వారా మనము ఎసిడిటీని కొంచెమైనా కంట్రోల్ చేసుకోవాలి. అయినా సరే కొంతమందికి తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్స్ వాడటం ఇంపార్టెంట్. 1 month వాడుతున్నా సరే తగ్గట్లేదు, కంటిన్యూస్గా అలాగే వస్తుందంటే బెటర్ బెల్ పరీక్ష, ఎండోస్కోపీ అంటారు, అది చేయించుకోవటం బెస్ట్ ఆప్షన్. ఇన్ కేసు లోపల అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, బ్యాక్టీరియా వల్ల అల్సర్స్ కూడా వస్తాయి, ఆ బ్యాక్టీరియా ఉందా లేదా తెలుస్తుంది. ఓకేనండి, అది ఇంపార్టెంట్. అంటే ఇంకొక చిన్నది ఏంటంటే కొల్లోస్కోపీ అనేది అంటారు, మనకి మోషన్కి వెళ్ళే ద్వారా నుంచి పైప్ వేసి చూస్తారు. అది ఎవరికి చేయాలంటే, చాలా మందికి మోషన్కి వెళ్తుంటే బ్లీడింగ్ అవుతుంది అనుకుంటారు. చాలా మంది దీనివల్ల పైల్స్ ఉన్నాయి సార్ నాకు అందువల్ల అవుతుందని అపోహలో ఉంటారు. మనకి బ్లీడింగ్ వస్తుందంటే ఓన్లీ పైల్స్ వల్లే రాదండి, లోపల ఏమైనా క్యాన్సర్ గట్లా అలా ఉన్నా కూడా వస్తుంది. యూజువల్గా పైల్స్ వల్ల బ్లీడింగ్ ఎలా అంటే మోషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్నగా డ్రాప్స్ లాగా పడుతుంది, అలాంటి మ్యాక్సిమం పైల్స్ వల్ల వస్తాయి. అండ్ ఆల్సో మోషన్కి వెళ్ళే దగ్గర కూడా కొంచెం నొప్పి అనేది ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్లో బ్లడ్ పడుతుంది, పెయిన్ అనేది ఉండట్లేదు అనుకుంటే బెటర్ ఒక్కసారి అంటే 45 years దాటాయి అనుకుంటే, అలాంటి వాళ్ళు బరువు తగ్గుతున్నాము, కడుపులో నొప్పి వస్తుంది, మోషన్లో బ్లడ్ వస్తుందితో పాటు కడుపులో నొప్పి, బరువు తగ్గటం ఇలాంటివి ఉన్నప్పుడు కొలోనోస్కోపీ అంటారు, పెద్ద ప్రేగ్ ఎలా ఉందా అని చూస్తారు. అవి చేయించుకుంటే లోపల ఉన్న కడ్లని బయటపడిద్దండి. ఏదైనా త్వరగా ఎర్లీ స్టేజ్లో తెలిస్తే మంచి ట్రీట్మెంట్ అనేది ఉండదు, కంప్లీట్ నార్మల్ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఐ హోప్ మీకు ఇది కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండి, ఆర్చే మెడికల్ హాస్పిటల్, ఐరా పాలిక్లినిక్ అండ్ డార్క్ హెల్త్ హబ్లో వర్క్ చేస్తూ ఉంటాను.
నాకు 6 years దాకా ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపుగా హాస్పిటల్కి వెళ్ళిన ఒక 40-50 దాటిన ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ అందరూ చెప్తూ ఉంటారు అరిగిపోయింది, మోకాలు అరిగిపోయింది అని. అసలు అరుగుదల అంటే ఏంటి అంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటాం అనమాట. సో మామూలుగా మీరు ఇప్పుడు ఐ థింక్ పవర్ పాయింట్లో వస్తుంది కదా, సో పవర్ పాయింట్లో చూసినట్టుగా మీకు అక్కడ బొమ్మ చూస్తే మోకాల్లో ఎముకలు ఉంటాయి, 2 ఎముకలు, వాటిపైన ఒక చిన్న తెల్ల పొరలాగా ఉంటుంది, దాన్ని కార్టిలేజ్ మృదులాస్థి అంటాం. సో వయసుతో పాటుగా అది అరిగిపోతుంది అనమాట. అది అరిగిపోయినప్పుడు నెక్స్ట్ స్లైడ్, అది అరిగిపోయినప్పుడు డ్యామేజ్ అయ్యి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా రెండోది, అంతా అలా ఉంటుంది. సో దీనికి మోస్ట్ కామన్ కారణాలు ఏంటంటే ఎక్కువ ఏదైనా కీళ్ళవాదం కానివ్వండి, వయసు పెరిగే కొద్దీ, అలాగే అధిక బరువు ఉన్నప్పుడు, లేదా మోకాలికి ఎప్పుడైనా గాయాలయ్యి ఆ గాయాలని సరిగ్గా మనం పట్టించుకోకపోవటం వల్ల, అలాగే వంశపారంపర్యంగా లేదా కొంతమందికి చిన్న వయసు నుంచి కాళ్ళు వంపు ఉంటూ ఉంటాయి, వాటి వల్ల వస్తూ ఉంటాయి. సో వీటిని గుర్తించడం లక్షణాలు ఏంటంటే ముఖ్యంగా కాలు నొప్పి ఉంటూ ఉంటుంది, కాళ్ళలో సౌండ్ వస్తూ ఉంటుంది, లేదంటే కాళ్ళు బిగుసుకోవడం, వాపు రావడం, అలాగే కాలు పూర్తిగా చాపడానికి మొడడానికి కష్టంగా ఉండటం, ఇలాంటివి ఉంటాయి. సో మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సమస్యలు దాదాపుగా అందరికీ వస్తాయి, కానీ ఇవి తీవ్రం అయ్యేదాకా ఎవరు హాస్పిటల్కి రారనమాట. సో వీటిని ముందుగానే గుర్తించి ఇబ్బంది మొదలైన వెంటనే హాస్పిటల్కి వస్తే ఆపరేషన్ దాకా వెళ్లకుండా కొన్ని అదన పద్ధతుల ద్వారా మనం చికిత్స చేయొచ్చు. సో అసలు దీన్ని ఎలా గుర్తిస్తామంటే ముందు పరీక్ష చేసి చూస్తాము, అలాగే ఎక్స్రే తీస్తాం. ఇప్పుడు మీరు ఎక్స్రేలు చూస్తే ఇక్కడ కనిపించిన ఎక్స్రేలో ఇటు పక్క దాంట్లోనేమో మనకి ఖాళీ కనిపిస్తూ ఉంటుంది చూడండి, పైన ఎముక కింద ఎముక మధ్యలో చక్కగా ఖాళీ కనిపిస్తూ ఉంటుంది, అది నార్మల్ ఎక్స్రే. అది అటుపక్క దాంట్లో చూస్తే మనకి 2 ఎముకల మధ్య ఖాళీయే ఉండదు, దాదాపుగా రాసుకుంటూ ఉంటాయి. సో ఆ రాసుకుంటూ ఉన్నదాన్ని అరుగుదల అంటాం అనమాట. సో అలా అరుగుదల ఉన్నప్పుడు మనం ఆపరేషన్స్ లాంటివి లేదా వివిధ చికిత్సలు చేయాల్సి వస్తుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపరేషన్ లేకుండా చికిత్స చేయొచ్చు. వాటిలో మొట్టమొదటిది ఫిజియోథెరపీ, కండాల బలానికి వ్యాయామాలు చేయడం. అది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి చెప్తాము, బట్ ఎవరు చేయరు. నా ఓపీలో కనీసం రోజుకు 10 మంది వస్తే 10 మందికి చెప్తా ఎక్సర్సైజ్, నేను చేసి కూడా చూపిస్తా. బట్ వాళ్ళు మళ్ళీ రెండోసారి చేశారా అంటే నవ్వుతారు తప్పితే ఎవరు చేసామని చెప్పరు, అలా కుదిరిస్తారంటూ ఉంటారు. బట్ అవి చాలా ముఖ్యం, అవి ఖచ్చితంగా చేయాలి. ఆ వ్యాయామాలు చేసినప్పుడే మీకు ఆపరేషన్ దాకా వెళ్లకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అలాగే మనం ఉన్న బరువు తగ్గడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కొంతమందికి బాగా వంపులు ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఆపరేషన్ వద్దనుకున్నప్పుడు మొదటి స్టేజ్లో అయితే ఆ వంపుకి సరిపడా బ్రేసెస్ ఉంటాయి అనమాట, కాళ్ళకి సపరేట్ బెల్ట్ లాంటివి, అలాంటివి వాడుకుంటూ ఉండొచ్చు. అండ్ వేడి నీళ్ళు కాపడం లాంటివి అవి చేయటం, కింద కూర్చోవడం, మెట్లెక్కడం చేయకుండా ఉండటం, వీటి వల్ల మనం ఆపరేషన్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఆపరేషన్ ఎవరికి అవసరం అంటే ఆపరేషన్ అనేది మోకిల్ ఆపరేషన్ నేను చెప్తే చేయించుకునేది కాదు, పేషెంట్ డిమాండ్ చేయాలి. మీ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తుంది, అరుగుదల ఉందా లేదా అనేది నేను ఎక్స్రే చూసి చెప్పగలుగుతా, కానీ అది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది అన్న దాన్ని బట్టి మనం ఆపరేషన్ చేయించుకోవాలి. దానికి ముఖ్యంగా మన రోజువారీ కార్యక్రమాలు ఎఫెక్ట్ అవుతాయి. మనం రోజు ప్రశాంతంగా డైలీ వాకింగ్ చేసే వాళ్ళని చేయలేకపోతాము, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి టీ తాగడానికి వెళ్ళలేకపోతాము, లేదా కింద కూర్చోవాలన్నా మెట్లెక్కాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు నిద్ర కూడా పట్టదు, నిద్రలో కాలు అటు ఇటు తిరగడానికి కూడా నొప్పిగా ఉంటుంది. ఇలాంటి స్టేజ్ వచ్చింది అంటే మాత్రం మనం ఆపరేషన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందని. సో అలా ఆపరేషన్ అంటే ఏం చేస్తాం, కీలు మార్పిడి ఆపరేషన్ అంటాం, దాన్నే టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అది ఏం చేస్తామంటే లోపల ఏదైతే పాడైందో ఆ పాడైన గుజ్జునంతా తీసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్గా తయారైన ఇంప్లాంట్స్ పెడతాం. సో మీరు చూస్తే ఫస్ట్ మెటల్తో తయారై ఉంటాయి, ఇన్ని రకరకాల మెటల్స్తో ఉంటుంది అనమాట, కోబాల్ట్ క్రోమియంతో ఉంటుంది, టైటానియంతో ఉంటుంది, అవన్నీ ఎంఆర్ఐ కంపాటబుల్, వాటి గురించి ప్రాబ్లం ఉండదు. సో చర్మాన్ని ముందు కట్ చేసి లోపల ఉన్న పాడైన గుజ్జునంతా తీస్తాము. ఆ తర్వాత ఏదైతే ఎముకలు ఎక్స్ట్రా అవసరం ఉందో దాని వరకు రిమూవ్ చేస్తాము. ఆ తర్వాత ఇంప్లాంట్ పెట్టి క్లోజ్ చేస్తాం. సో అన్నిటికంటే ముఖ్యం ఆపరేషన్ టేబుల్లోనే లోపలికి పూర్తిగా కదలికలన్నీ ఎంతవరకు వచ్చి అనేది చెక్ చేసి ఆ తర్వాతే తీసుకొస్తాం. సో మీరు ఇక్కడ చూస్తే శస్త్రచికిత్స ముందు తర్వాత ఎలా ఉందనేది చూస్తే ఎక్స్రే పెట్టేసి, సో ముందుగా ఇలా ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ బాగా ఇబ్బందికరంగా ఉంది, తర్వాత ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీకు చూస్తే చక్కగా ఖాళీ ఉండి చాలా బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా నొప్పి లేకుండా అయితే అవుతుంది. ఫిజియోథెరపీ స్లైడ్, పోస్ట్ ఎక్స్రే స్లైడ్, ఫిజియోథెరపీ స్లైడ్. ఓకే,
సో జనరల్గా కోలుకోవడానికి ఆపరేషన్ చేసిన తర్వాత ఎన్నాళ్ళు పడుతుంది, మేము ఎన్ని రోజుల నుంచి నడవచ్చు అలా అడుగుతూ ఉంటారు చాలామంది. సో జనరల్గా 2వ రోజే, ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపు నడిపించగలుగుతాం అనమాట. కొంతవరకు నొప్పులు ఉన్నా కానీ నడవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, బట్ కదలికలు అవన్నీ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. దానికి చిన్న చిన్న ఫిజియోథెరపీనే. ఫిజియోథెరపీ అంటే అమ్మో మేము తట్టుకోలేము లేకపోతే మేము చేయలేము అంటారు. గట్టిగా మాట్లాడితే ఫిజియోథెరపిస్ట్ లేకుండా కూడా మనం ఫిజియోథెరపీ చేసుకోవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు హాస్పిటల్ ఉన్నప్పుడు మేమే చెప్తాము, ఆ వ్యాయామాలు చేసుకున్నా సరిపోతుంది. నా పేరు డాక్టర్ వానా భాస్కర్ రావు. నేను ఎండి అండ్ ఎంబీబీఎస్ రెండు కూడా రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడలో కంప్లీట్ చేశానండి. డిఎం న్యూరాలజీ నిమ్హాన్స్ బెంగళూరులో కంప్లీట్ చేశాను. నిమ్హాన్స్ అనేది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఇన్ హోల్ ఏషియాలోనే న్యూరాలజీలో ది బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూట్. సో అక్కడ నిమ్హాన్స్లో నేను న్యూరాలజీ చేసి వచ్చాను. బేసిక్గా నేను ఇక్కడికి మా చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉన్నాను. బేసిక్గా చాలామందిలో కొన్ని మిత్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు నేను న్యూరాలజీ పరంగా ఏమేమి అంటే చాలామందికి న్యూరాలజీ అంటే ఓకే ఇది మాత్రమే చూస్తారనే కొన్ని ఉంటాయి. సో ఏమేమి చూస్తారు న్యూరాలజిస్ట్ ఒకటే అని చెప్తాను. ఒకటి ఏంటంటే ఫిట్స్, మోస్ట్ కామన్గా ఫిట్స్ చూస్తుంటారు. అండ్ నేనేంటంటే మీరు చూసే ఫిట్స్లో చాలామంది చేసే తప్పుల గురించి 2-3 చెప్తాను. అండ్ స్ట్రోక్ గురించి ఒక 2 విషయాలు చెప్తాను. సో ప్రతి ఈవెన్ నాన్ మెడికో అంటే మెడికల్ పర్సన్ కానీ నాన్ మెడికల్ పర్సన్స్ కానీ కొన్ని తెలిసి ఉండాలి ఈ న్యూరాలజీ పరంగా. ఒకటి ఏంటంటే ఫిట్స్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అమ్మో ఇది పెద్ద జబ్బు, ఒకరి నుండి ఇంకొకరికి వస్తుంది, మేనరికం వల్ల వస్తుంది, దీనివల్ల వస్తుంది అనేది చాలా మిత్ ఉంటుంది. సో అరౌండ్ 80% ఆఫ్ ద పీపుల్కి ఏంటంటే ఫిట్స్ మేనరికం వల్ల వచ్చే ఛాన్స్ అనేది తక్కువ. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఉంది కనుక వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది, ఓకే వీళ్ళకి మ్యారేజ్ చేస్తే ఇంకొక ప్రాబ్లం వస్తుంది, వాళ్ళ పిల్లల్లో వస్తుంది. సో అనేది ఇది చాలా అపోహ మాత్రమే. ఇంకొకటి ఏంటంటే ఫిట్స్ వచ్చేటప్పుడు ఒక పేషెంట్కి ఫిట్స్ వచ్చింది అంటే మనము బాగా కంగారు పడిపోతూ ఉంటాం, చేతిలో రాడ్డు పెట్టడము, ఇనుప సామాన్లు పెట్టడము చేస్తూ ఉంటాం. అస్సలు అది చేయకూడదు, దానివల్ల చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది వాళ్ళకి. దాంతోపాటు నోట్లో గుడ్డ పెట్టడము లేకపోతే ఏదైనా ఐటెం పెట్టడము నాలుగు కొరుక్కోకుండా ఉండడానికి అనమాట. మనం కొంతమంది అనమాట స్పూన్స్ పెట్టడము చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అస్సలు. ఎందుకంటే దీనివల్ల సడన్గా ఆ స్పూన్ కానీ కాయిన్ కానీ కొంతమంది చూసాను కాయిన్స్ కూడా పెట్టి వచ్చి బ్రీతింగ్ అందక ఆ కాయిన్ ఏమవుతుందంటే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది, బ్రీతింగ్ అందక చనిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అండ్ దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక పర్సన్కి మీ ముందు ఎక్కడైనా ఫిట్స్ వచ్చింది అంటే ముందు ఆ పర్సన్ అనమాట ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. తీసుకొని వెళ్ళి కొంచెంసేపు జస్ట్ ఒక సైడ్ పొజిషన్లో పడుకోబెడితే చాలు. ఫిట్స్ అనేది ట్రాన్సియెంట్ కండిషన్, జస్ట్ ఒక 2 minutes ఉంటుంది అంతే. సో మీరు కంగారు పడిపోయి మీరు ఏదేదో చేయడం వలన వాళ్ళకి హామ్ చేసిన వాళ్ళమే అవుతాం తప్ప వాళ్ళని అనమాట పూర్తిగా క్యూర్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? జస్ట్ ఆ పేషెంట్ని ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళి ఒక సైడ్కి పడుకోబెడితే సరిపోతుంది, దానికి మించి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యన చూస్తున్నాం ఏంటంటే చిన్న పిల్లలకి అంటే అరౌండ్ 25-30 ఇయర్స్ వాళ్ళకి కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. అండ్ చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా స్ట్రోక్స్ కామనే, కానీ చిన్నపిల్లలకు కూడా స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయంటే మోస్ట్ కామన్ ఏంటంటే అందరికీ అలవాటు ఎవరు మినిమం వాకింగ్ కానీ మినిమం ఏంటి అంటే వాళ్ళ యొక్క హెల్త్ని కానీ ఎవరు కేర్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ జాబ్ మనం ఎప్పుడు మన ఆరోగ్యం బాగుంటే మనం ఎప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లైఫ్లో ఒక్క హెల్త్కి మాత్రమే డబ్బు వాల్యూ అంటే డబ్బు అనేది ఇచ్చేయలేదు మనకు. అందుకోసం చిన్నప్పటి నుండి మనకు ఒకటే నేర్పించారు, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక పదం చిన్నప్పటి నుండి నేర్పించారు. సో ఏంటంటే ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రీసెంట్గా అందరిలో గమనిస్తుంది ఏంటి, ఎందుకు చిన్న వయసులో హార్ట్ స్ట్రోక్లు బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుండి పిల్లలకి ఆటలు లేవు, ఏ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉండదు.
స్కూల్లో పిల్లలకి ఏంటంటే మార్నింగ్ 6 o'clock నుండి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి. ఎవరికి అంటే మినిమం ఫిజికల్ యాక్టివిటీ అనేది అందరికీ తగ్గిపోతుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వలన ఏంటంటే షుగర్, బీపీలు మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు 35 years ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి షుగర్ చెక్ చేస్తే గ్యారంటీ అతనికి అనమాట షుగర్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనం తినే అలవాట్లు, మనం ఎప్పుడు ఏంటంటే అందరికీ స్వీట్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ అలవాటు అయ్యాయి. జంక్ ఫుడ్లో ఏముంటుంది, ఎక్సెసివ్గా నూనె వేసుకొని ఎక్సెసివ్ సాల్ట్స్ అండ్ ఇన్స్టెంట్ ఐటమ్స్ యాడ్ చేసి ఉంటారు. సో ప్రతి దీనివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉంటుంది. నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 100 members 30 years లోపల స్ట్రోక్ వచ్చే వాళ్ళ డేటా ఉంది. ఆ డేటాతో నేను ఇప్పుడు ఇంకా ఏంటంటే అది ప్రజెంట్ చేస్తున్నాను. వరల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్ అని ఒక దీనిలో నేను అందులో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే పేషెంట్స్ 30 yearsలోగా స్ట్రోక్ వచ్చే వాళ్ళందరినీ చెక్ చేస్తే వాళ్ళకి అరౌండ్ 54% ఆఫ్ ద పీపుల్కి అన్నోన్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే మా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి అనమాట షుగర్ డయాగ్నోస్ అయింది. ముందుగా ఎవరు చెక్ చేసుకోలేదు అండ్ వాళ్ళకి షుగర్, బీపీ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇదన్నీ ఎందుకు జరుగుతుంది, ఇంత యంగ్ ఆన్సెట్లో ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరు కూడా మినిమం వాకింగ్ చేయరు, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పనిలో బిజీ. ఆ బిజీతో పాటు స్ట్రెస్ లెవెల్స్, మన స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతుండే కొద్దీ మన బీపీ, షుగరు పెరుగుతూ ఉంటుంది. మన ఒబెసిటీ పెరిగే కొద్దీ స్లీప్ యాప్నియా పెరుగుద్ది. స్లీప్ యాప్నియా వలన అన్ని ప్రాబ్లమ్స్, హార్ట్తో పాటు బ్రెయిన్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బీపీ అసలు కంట్రోల్లో ఉండదు. అన్నింటికంటే మేజర్ ఏంటంటే చెప్పేది ట్రాఫిక్. మనకి ట్రాఫిక్ రూల్స్ అని ఒక పెట్టారు, అది మాత్రం పాటించండి. సడన్గా వస్తారు, ముందు వెనక హార్న్ కొడతారు. హార్న్ కొట్టారు అంటే మన స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈవినింగ్ మీరు ట్రాఫిక్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ బీపీ చెక్ చేసుకుంటే మినిమం 130 to 140, మీ బీపీ లేని వాళ్ళు కూడా మినిమం 140 ఉంటుంది. అది కంటిన్యూగా 140, 150 అలా ఉంటుంది అంటే మన బాడీ దానికి అలవాటు చేసుకుంటుంది అండ్ బీపీ పెరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా తిరిగి పొందొచ్చు కానీ, డబ్బు లేకపోతే ఏదైనా తిరిగి పొందొచ్చు కానీ ఒకసారి హెల్త్ పాడైతే మాత్రం తిరిగి 100% నార్మలైజేషన్ స్టేట్కి ఎవ్వరూ రాలేరు. ఒకసారి అంటే అతను చనిపోతే బయటికి తీసుకురాలేము, ఎలా మళ్ళీ మనలోకి రాలేడో హెల్త్లో ఏదైనా ఇష్యూ, అంటే బ్రెయిన్లో ఒకటి ఇష్యూ పోయినా లేకపోతే అనమాట హార్ట్లో ఒకటి ఇష్యూ పోయినా అది తిరిగి రాదు. సో వీలైనంత వరకు ప్రివెన్షన్, అంటే చిన్నప్పుడు ఇంకొక సామెత ఉండేది, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ఏమీ లాభం లేదు అని. సేమ్ ఇదే ఏంటంటే ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత దాన్ని తీసుకురాలేం. ఒకటి ఏంటంటే మనం ప్రివెంట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక ప్రాబ్లం రాకుండా, ఏమీ రాని వాళ్ళు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ మనకు రాకుండా ఉండడానికి ట్రై చేస్తే సరిపోతుంది. అండ్ న్యూరాలజీ పరంగా చాలా మందిలో చూస్తున్నా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటి అంటే నాకు స్ట్రెస్ ఎక్కువ ఉందండి, ఎవరో ఏదో చెప్తున్నారు, నాకు సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, సడన్గా ఏదో యాంగ్జైటీగా అనిపిస్తుంది, ఎందుకు అని తెలియదు అంటున్నా. కానీ దీనికైతే మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే నేను ఎంతవరకు అబ్జర్వ్ చేసిన దాంట్లో అండ్ మల్టిపుల్ స్టడీస్లో తెలిసింది, మొబైల్ ఫోన్ లేనిదే ఎవరు ఇప్పుడు ఉండట్లేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మార్నింగ్ లేచిన వెంటనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, నైట్ మళ్ళీ పడుకునేటప్పుడు మళ్ళీ ఇన్స్టా రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ ఏదో ఒకటి చూస్తున్నారు. ఈ యూట్యూబ్ రూల్స్ ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే మన థింకింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ కోల్పోతున్నారు. ఇలానే మీరు కంటిన్యూస్గా మొబైల్కి ఎడిక్ట్ అయితే ఏమవుతుంది అంటే మీ మెమరీ డిస్టర్బెన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే వన్స్ మనకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి అంటే థింక్ చేయడం, ఆలోచించడం. ఏదైనా చిన్న ప్రాబ్లంను కూడా మళ్ళీ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏం చేయాలి ఇది అని చేయడం. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తాం, ఎవరో ఏదో చెప్తారు, ఓకే దాన్ని గుడ్డిగా నమ్మేస్తాం. అండ్ దాంతోపాటు కొంతమందిని చూశాను, ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడు మనం ఏంటంటే బుక్స్ చదివేవాళ్ళం, బుక్స్ చదివి ఓకే ఇది ఎందుకు వచ్చింది ఏంటి అని మనము మళ్ళీ దాన్ని ఏంటంటే చదవడము, వినడము, దాన్ని ఆలోచించడం చేస్తున్నాం. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఎవరు బుక్ చదవట్లేదు, డైరెక్ట్గా యూట్యూబ్లో ఓకే ఇతను ఏం చెప్పాడు అది చూసేద్దాం, సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైతే షార్ట్ కట్స్లో మనం వెళ్తున్నామో అంటే అది షార్ట్ టర్మ్లో మాత్రమే ఉంటుంది, లాంగ్ టర్మ్గా మనకి బ్రెయిన్లో ఉండదు. సో ఏంటంటే ఎప్పుడైతే మన బ్రెయిన్కి మనం పని చెప్తామో
చేస్తామో అప్పుడే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, మన మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే డాక్టర్స్ అనమాట అరౌండ్ చాలా మంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ 60-70 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా అంటే యాక్టివ్గా ఉంటారు దాన్ని. అండ్ వాళ్ళ బ్రెయిన్ ఎంత ఎట్రోఫీ అయినా మనం ఎంఆర్ఐ చూస్తాం, ఒక చదువులేని వాళ్ళకి రెగ్యులర్గా బుక్ చూస్తూ ఏదో కొత్త విషయం తెలుసుకుందాం, కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం, కొత్తగా ఏదో చేద్దాం అన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ దో వాళ్ళ బ్రెయిన్ షింక్ అయినా సరే వాళ్ళ యొక్క మెమరీ కానీ వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ కానీ మిగతా వాళ్ళకు ఉండదు. ఈవెన్ సేమ్ పేషెంట్స్ ఒక ఇల్లిటరేట్ పర్సన్ ఏమీ చేయట్లేదు, జస్ట్ ఏదో వస్తున్నారు చూస్తున్నారు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరు బ్రెయిన్ని మనం కంపేర్ చేస్తున్నట్లయితే వీళ్ళకి మతిమరుపు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో చిన్న చిన్న ఎక్కడ పెట్టిన వస్తువులు మర్చిపోవడం ఇవి ఉంటాయి. కానీ అదే రెగ్యులర్గా ఒక పని చేస్తున్న వాళ్ళు, కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళు ఏమవుతారు అంటే ఈవెన్ దో వాళ్ళ బ్రెయిన్ షింక్ అయినా లోపల కనెక్టివిటీ ఇష్యూ వలన చాలా బాగా వాళ్ళు అనమాట యాక్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళ యొక్క షుగరు, బీపీలు కానీ మిగతావన్నీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నేను అందరికీ అడ్వైజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 ఇయర్స్ వరకు వీలైనంత వరకు ఫోన్ని తగ్గించేసేయండి, అర్థమైందా? అండ్ అన్నింటి వరకు వీలైనంత వరకు ప్రతిదీ మనంతట మనము సొంతంగా ఆలోచించాలి, సొంతంగా మన నిర్ణయాల్ని మనం తీసుకోవాలి, ఎవరో చెప్పిన నిర్ణయాల్ని పాటించడం కంటే. అండ్ అన్నింటికంటే మోస్ట్ కామన్గా చెప్తున్నాను, ఇది ఓన్లీ బ్రెయిన్కే సంబంధించింది కాదు, టోటల్ హెల్త్కి సంబంధించి. మీరు యూట్యూబ్లో చూసే చిట్కాలు మాత్రం ఫాలో అవ్వద్దు ప్లీజ్. నేను చూశాను చాలామంది ఏంటంటే నేను ఈ రసం తాగుతాను సార్, ఇందులో ఇది వేసుకొని తాగుతాను సార్, నాకు గ్యాస్ ఉంది సార్, నాకు బ్రెయిన్ ప్రాబ్లం ఉంది సార్, ఆ యూట్యూబ్లో ఇది చేసి చెప్పారు సార్ అని లాస్ట్కి మన పొట్ట మొత్తం పాడు చేసుకొని మళ్ళీ మా దగ్గరికి వస్తారు. నేను చెప్పే మెయిన్ ఇదేంటంటే వీలైనంత వరకు డాక్టర్ని ఎంత తక్కువ కన్సల్ట్ అయితే అంత మంచిది. కన్సల్ట్ కాకుండా ఉండడానికి ట్రై చేయండి, అంతేగాని యూట్యూబ్ చిట్కాలు అన్నీ ఫాలో అయ్యి డాక్టర్ దగ్గరికి రావద్దు అని చెప్పట్లేదు. ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే రెగ్యులర్గా మీ యొక్క నేనేం చెప్పట్లేదు మీరేంటి అది చేసేయండి, ఈ ట్యాబ్లెట్ వాడండి, ఆ ట్యాబ్లెట్ వాడండి అని చెప్పట్లేదు. రెగ్యులర్గా చేసే పని చేయాలి, రెగ్యులర్గా మినిమం 1 అవర్ వాక్ అయినా చేయాలి. అండ్ ఫోన్కు వీలైనంత వరకు దూరంగా ఉండండి. అండ్ పిల్లలకి అస్సలు ఫోన్ ఇవ్వద్దు. ఈ మధ్యన చూసుకున్నట్లయితే పిల్లలందరికీ ADHD అని, ASD అని పెద్ద పెద్ద డిసీజెస్ ఇవి అనమాట. ఇంతకుముందు ఇండియాలో లేవు, ఇంతకుముందు ఇది మొత్తం US కల్చర్ అనమాట. ఏంటి ASDలు ఇవన్నీ డిసీజెస్. ఎందుకు అంటే అక్కడ పిల్లల్ని ఎవరూ పట్టించుకోరు, జస్ట్ ఏంటంటే వాళ్ళని కొట్టకూడదు, వాళ్ళు ఏమీ అనకూడదు. సో ఏంటంటే వాళ్ళకు ఫోన్ ఏం కావాలంటే అది ఫోన్ ఇస్తాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్స్ ఉంటాయి, పిల్లలతో ఎవరు ఇంటరాక్ట్ అవ్వరు, పిల్లలతో ఇది మంచి ఇది చెడ్డు వాళ్ళతో ఆడడము ఇవేమీ ఉండవు. ఇవన్నీ లేకపోవడం వల్లనే ఇప్పుడు ASD అనే డిసీజ్ వస్తుంది. అదేమి ASD అనేది జెనెటిక్ డిసీజు వాళ్ళకి వీళ్ళకి వస్తుందంటే కారణం అది కాదండి. చిన్నప్పటి నుండి మనకేంటి అంటే అనుబంధాలు, ఆప్యాయతలు చాలా ఎక్కువ ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. సో ఏంటి అంటే తాతయ్యలు, అమ్మమ్మలు వాళ్ళ మనవరాలతో నీట్గా ఆడుకునేవారు. సో వాళ్ళకి ఏమీ ప్రాబ్లంలు ఉండేవి కాదు, ఏది మంచి ఏది చెడు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు విడిపోతున్నారు, ఎవరికి ఏమీ టైం ఉండట్లేదు, హస్బెండ్ వైఫ్ వెళ్ళిపోతారు, పిల్లలు ఒక్కలే ఇంటి దగ్గర ఉంటారు. వాళ్ళని కామ్ చేయడానికి ఏం చేస్తున్నాం, మనం ఫోన్ ఆర్ టీవీ పెడుతున్నాం. సో వాళ్ళకి కొత్తగా ఏం తెలుస్తుంది, సో బయట వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అసలు ఏం తప్పు ఏది చెడు అనేది ఎవరికి ఏమీ తెలియదు. ఏదైతే యూట్యూబ్లో చూస్తారో, ఏదైతే ఫోన్లో చూస్తారో, ఏదైతే టీవీలో చూస్తారో అదే మంచిది, ఓకే ఇదే కరెక్ట్ అని అనుకుంటారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీ పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయండి. అన్నింటికంటే చెప్తున్నా కదా, అంటే మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. సో వీలైనంత వరకు నేను చెప్పే అడ్వైజ్ ఏంటి అంటే అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోండి అండ్ సోషల్ కమ్యూనికేషన్ అనమాట పెంచండి. ఇదే మళ్ళీ నేను చెప్పడానికి కారణము. అండ్ మెజారిటీ హెల్త్ ఇష్యూస్ అండ్ మెంటల్ ఇష్యూస్ మీరు చాలా న్యూస్లో చూస్తుంటారు. న్యూస్లో చూస్తే వీళ్ళని చంపేశారు, వాళ్ళని చంపేశారు. ఎందుకు చంపుకుంటారు, ఎందుకు ఇచ్చేసుకుంటారు? మన సోషల్ లైఫ్ వాళ్ళకి తెలియట్లేదు. ఏమవుతుంది, ఓకే వాళ్ళు ఇలా గట్టిగా మాట్లాడితే మనం కొంచెం తగ్గాలి, అవన్నీ ఎవరు కొత్తగా చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారని ఎవరు చేయట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది చిన్న టిప్స్ మాత్రమే చాలా ఉపయోగపడతాయి. ఏంటంటే ఇది జస్ట్ మీలో కొంత అవగాహనని తీసుకురావడం కోసమే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
Assalamu alaikum warahmatullahi wabarakatuh. A warm good evening to everyone. Myself, Dr. Nasreen Sultana, daughter of M.A. Munir Saab, who is sitting in front of me. It's a proud moment. And one more thing, I want to congratulate the whole team of Aira Hospital for their 1 year of success. It's a big round of applause. Congratulations to the whole team. Okay. Now, before starting, want to tell you, we want to concentrate what we eat every day. Means, एक अचार डालने के वास्ते एक पुराने ज़माने में क्या मिलाते थे, नमक या सम फ्लेवर्ड फ्रूट, विच इज़ वेरी यूजफुल फॉर आवर हेल्थ. बट नाउअडेज दोज चिप्स, दोज सॉसेस, दोज एवरीथिंग प्रिजर्व्ड फूड शुड बी preserved by the variety of chemicals which may harm to your health. So it should be avoidable. Later on, fruits and veggies which we are eating every day, everything is being processed. Means पुराने ज़माने में खेती कैसा पैदा करते थे, नेचुरल तरीके से करते थे, लेकिन आजकल हर चीज़ भी केमिकल के द्वारा ही पिकाया जाता है. Because there is no other option to produce it in the bulk amount, so they have to adopt for the chemical processing. But those chemicals should damage our health. It will lead to the chronic diseases like cancer, brain damages, sudden strokes, sudden cardiac arrest, sudden brain deaths. Everything may be happened because of these chemicals only, right? So these for suppose we used to eat biryani every day, right? हर दिन हम बिरयानी खाते, नहीं उसमें कलर नहीं, तो we feel like it's not a biryani, right? वो कलर में क्या रहता मालूम, बीटा मेरकैप्टो इथेनॉल बोल के केमिकल रहता, which damages your DNA, which directly leads to the cancer. For example, I said only biryani, right? बिरयानी के मसाले घर में अपन हमारे अम्मी के ज़माने में उन लोग पहले पूरे बनाते थे. आजकल एवरीथिंग इज बीन प्रोसेस्ड. एवरीथिंग मतलब बोलते एवरेस्ट है, ये जो भी बड़े बड़े कंपनीज वाले उन लोग अभी पैसे दे के सर्टिफिकेट्स लेते, ISS वो है, IS वो है, ये पूरे बोल के लेते, लेकिन उसमें क्या भी नहीं रहता. पैसे देते, सर्टिफिकेशन बोल लेते, लेकिन वो चीज़ स्टोर होना बोले तो दे शुड ऐड केमिकल्स एट एनी कॉस्ट. 100% आई कैन से केमिकल, विदाउट केमिकल देयर नेवर बी ए प्रोडक्ट रिलीज्ड फ्रॉम द कंपनी. सो वैसी चीज़ें नहीं खाए, जैसा अपने आप को प्रोटेक्ट कर लेते. एवरीथिंग हैज़ बीन प्रिपेयर्ड इन आवर होम इन द authentic mode only. And one more thing, apples, fruits, whatever we are eating now, everything will be frozen and ripened by the chemicals, right? For example, आम का एक बॉक्स लेके आते हैं, right? वो उसमें आधे कच्चे रहते, आधे पक्के रहते, राइट? दिस विल बी राइपन बाय द इथेनॉल और लॉट ऑफ केमिकल्स, राइट? इतने छोटे पैकेट्स होते बॉक्सेस में, राइट? वो केमिकल्स पूरे अपन के पेट में डेफिनेटली जाते, कैंसर डेफिनेटली कॉज करता. पहले कैंसर किसी को एक में होता था, गुंटूर में एक या आनंदपेट में एक या पोल्लू रोड में किसी को एक होता था, लेकिन अब हर एक के घर में एक एक कैंसर पेशेंट है, डेफिनेटली, राइट? बिकॉज ऑफ दीज केमिकल्स इट कॉजिंग द म्यूटेशन टू योर DNA which leads to the cancer. There is a proof for this research, right? After along with that, there are the vegetables which are produced by the chemicals. So ये पूरे हमें पका लेना, पिका लेना, खाना बोले तो बहुत मुश्किल, right? We should purchase from the farmers only. But what we can do, अपने घर में लाने के बाद उसको एक 20 मिनट्स नमक के पानी में रखना या गर्म पानी में उबालना या हल्दी के पानी में धोना. 100% केमिकल जाता, सो एटलीस्ट 15% केमिकल्स अपने आप को अपन बचा ले सकते. दोज प्रिकॉशंस शुड यूज, वी कैन प्रोटेक्ट आवर सेल्फ. आई होप एवरीवन विल फॉलो द थिंग्स एंड थैंक यू फॉर द ऑफर.
कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। अपने संग तुझको वहाँ जन्नत से मुलाकात हो, पूरी हो तेरी हर दुआ, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं हिले दिल की, उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी। गुजरे ऐसी हर रात रात, हो ख्वाहिशों से बात बात, आशाएं लेकर सूरज से आग आग, गाए जा अपना राग राग, आशाएं कुछ ऐसा करके दिखा, खुद खुश हो जाए खुदा।